హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి. చక్కగా మంగళాచరణ చేసుకుని మనం ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడతాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే మతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామి. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగరమతారి వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో అనంత కోటి వైష్ణవ బృంద की जय. నామాచార్య శ్రీల హరిదాస ఠాకూర్ की जय. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం ప్రమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరి కథాంచనా స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. హరి ఓం తస్సత్. శ్రీల ప్రభుపాద్ కి జై. గురు మహారాజ్ జై పతాక స్వరాజ్ కి జై. హరే కృష్ణ అందరికి మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్. సో మనం ఆఫ్టర్ లాంగ్ టైం అగైన్ ఇంకో కొత్త పుస్తకం స్టార్ట్ చేస్తున్నాం. మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. సో మనం స్టార్ట్ చేసేది కృష్ణ చైతన్య సాధన కదండి. ఇంగ్లీష్ లో ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్. సో మనం చాలా పుస్తకాలు ఆల్రెడీ అధ్యయనం చేసి ఉన్నాము. ఆత్మ సాక్షాత్కారం, అలాగే ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు, జీవం నుండి జీవం కదండి. సో అంతేకాకుండా రీసెంట్ గా మనం బ్రహ్మ సంహిత అధ్యయనం చేసాం. రెగ్యులర్ గా శ్రీమద్ భాగవతం అధ్యయనం చేస్తున్నాం. సో చాలా విషయాలు మనం ఆల్రెడీ చర్చించుకున్నవి అయి ఉంటాయి. కానీ కొన్ని కొన్ని ఉపమానాలు, ఎగ్జాంపుల్స్ ఏదైతే ప్రభుపాద్ గారు ఇస్తున్నారో అవి చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇవేంటంటే మళ్ళీ మనకి ఫండమెంటల్స్, ఏదైతే పునాదులు అన్నమాట కదండి. చిన్న ప్రభుపాద్ గారు చిన్న పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇవన్నీ నాకు తెలుసు అనుకోకూడదు. అవన్నీ ఏంటి ఫౌండేషన్. సో ఒక్కోసారి బిల్డింగ్ లేపేస్తూ ఉంటాం, పై ఫ్లోర్. కానీ కింద ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందో లేదో తెలుసుకుంటూ ఉండాలి కదండి. సో ఏం చేస్తే చిన్న పుస్తకాలు ఎప్పుడు మనం కంటిన్యూస్ గా అధ్యయనం చేయటం కారణంగా ఏమవుతుంది, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. ఆ పైన మనం ఎంత బిల్డింగ్ కట్టినా అది నిలబడుతుంది. చాలా మంది అనుకుంటారు చిన్న పుస్తకాలు ఓన్లీ స్టార్టింగ్, ఎవరైతే ఇప్పుడే భక్తులు అడుగు పెట్టారో వాళ్ళకండి మేము చాలా పెద్ద అయిపోయావు బాగేం అవసరం లేదు అనుకుంటారు. కానీ బేసిక్స్ ఫౌండేషన్ అంతా శ్రీల ప్రభుపాద్ గారి చిన్న పుస్తకాలు చాలా అద్భుతంగా ఇవ్వబడింది. సో నేను చూసినప్పుడు కూడా నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఈ పుస్తకం. సో మనం మళ్ళీ ఒకసారి మనకి తెలుసుకున్న విషయాలే రివిజన్ లాగా ఉంటాయి, మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో ప్రభుపాద్ గారు డిఫరెంట్ ఉపమానాలు ఎలా ఇచ్చారు ఒక్కొక్క విషయానికి, అవన్నీ మనం చక్కగా అర్థం చేసుకుందాం. రైట్. సో ఈ పుస్తకంతో పాటు నెక్స్ట్ బుధవారం నుంచి సనాతన ధర్మం ఆ పుస్తకం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో నేను ఆల్రెడీ పీడిఎఫ్ మీకు షేర్ చేశాను. ఎవరి దగ్గర అయితే పుస్తకం లేదో వాళ్ళు ప్రింట్ తీసుకోవచ్చు మీరు. సో 1 సెకండ్. కృష్ణ చైతన్య సాధన, రైట్. ఇందులో మనకి 6 అధ్యాయాలు ఉన్నాయి. సో చాలా అద్భుతమైన బుక్. సో మానవ జీవనమా పశు జీవనమా, ఏది వాంఛనీయం, ఏది కోరుకోవాలి మనం, ఆనందం కొరకు చేసే పనులు ఏంటి, మనం ఎన్నెన్నో అగచాట్లు పడుతూ ఉంటాం. శాంతియుతంగా మనం ఉండాలంటే ఏం చేయాలి,
ఎలా శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకోగలం? శ్రీకృష్ణ భగవాన్ యొక్క శక్తుల గురించి ఏ విధంగా తెలుసుకోవాలి? అలాగే చిట్ట చివరిగా ఏదైతే కృష్ణ చైతన్య సాధన ఈ పుస్తకం యొక్క పరమ లక్ష్యం, ఆ కంటెంట్ అంతా లాస్ట్ అధ్యాయం. ఎందుకు ఈ మార్గాన్నే నేను అనుసరించాలి? చాలా ఉన్నాయి బయట, నేను ఈ కృష్ణ చైతన్యాన్ని ఎందుకు అనుసరించాలి? అందులో ఇంకా చాలా అద్భుతంగా వివరింపబడింది, రైట్? సో ఈ రోజు మనం మొదటి అధ్యాయంతో స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 5:15 కి స్టార్ట్ చేసాం, 6:15 కి మనం కంప్లీట్ చేద్దాం. 1 అవర్ చేద్దాం. కనిపిస్తుంది కదా స్క్రీన్ నీట్ గానే? కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే కనిపిస్తుంది. ఓకే, ఎవరు రీడ్ చేస్తారు హ్యాండ్ రైజ్ చేయండి. సో నేను దాన్ని బట్టి ఓకే. సో కళ్యాణి మాతాజీ రీడ్ చేయండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే ఫస్ట్ అధ్యాయము, మానవ జీవనమా పశు జీవనమా, ఏది వాంఛనీయం? ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన అంధకారంలో ఉన్న నాకు జ్ఞాన దీపముతో కళ్ళు తెరిపించిన శ్రీ గురుదేవులకు నా గౌరవపూర్వక ప్రణామములు. దివ్య విషయంలో ఆత్మ వికాసం కలిగించే ఆధ్యాత్మిక ఆచార్యునికి ఈ శ్లోకం పఠించి శిష్యులు ప్రణామాలను అర్పించడం ఒక ఆచారంగా వస్తుంది. వేద జ్ఞానంలో పరిశోధనకు స్థానం లేదు. లౌకిక విద్యలలో మనం ఏదో ఒక విషయాన్ని గురించి పరిశోధన చేసి మన భౌతిక పాండిత్యాన్ని ప్రకటించుకోవాల్సి ఉంటుంది. కానీ వైదిక విధానంలో అలా కాదు. దీనిలో పరిశోధన ఇంతకు ముందే జరిగింది. అది సమగ్రం, పరిపూర్ణం. కేవలం గురు శిష్య పరంపర ద్వారానే ఆ జ్ఞానం గురువు నుండి శిష్యునికి అందజేయబడుతుంది. వేద విజ్ఞానంలో పరిశోధన అను ప్రశ్నే లేదు. ఎందుకంటే పరిశోధనకు వినియోగించే సాధనాలు, విధానాలు దోషపూరితములై పరిమితములైనట్టువి. ప్రస్తుత భౌతిక పరిస్థితిలో మనం అనేక ప్రకృతి నియమాలతో బంధింపబడి ఉన్నాము. బద్ధజీవులందరి ఇంద్రియాలు అసంపూర్ణములగుట చేత వారిలో 4 రకాల దోషాలు కనిపించును. మొదటిది, బద్ధజీవి తప్పక తప్పులను చేయను. తప్పులను చేయని వారెవరుండరు? ఉదాహరణకి భారతదేశంలో మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తిగా భావించబడును. అయినను ఆయన కూడా తప్పులను చేసెను. ఆయన చంపబడిన రోజు ప్రార్థనా సమావేశానికి బయలుదేరుటకు 5 నిమిషాల ముందు ఆయన అంతరంగికులు ఆయనను ఆ సమావేశానికి వెళ్ళొద్దని హెచ్చరించారు. అయినను ఆయన వారి మాటలను వినలేదు. బద్ధజీవులు తప్పులు చేయడం సహజం. అంతేకాకుండా తప్పులు చేయడం మానవ సహజం అనే లోకోక్తి కూడా ఉంది. కొంచెం కిందకి పెట్టండి. లోకోక్తి కూడా ఏర్పడింది. బద్ధజీవులలో కనిపించే మరొక దోషం, వారు తప్పక మాయకు అంటే భ్రాంతికి లోనే ఉండడం. మాయ అంటే లేనిది ఉన్నట్లుగా, అంటే వాస్తవంగా లేని వాటిని ఉన్నట్లుగా గ్రహించడం. మనలో అందరం ఈ దేహాలే మనం అనే భ్రమలో ఉంటాం. నిజానికి మనం మన దేహాలం కాము. దేహాన్ని ఆత్మగా గ్రహించడం మాయ అనబడుతుంది. 3వ దోషం, బద్ధజీవికి మోసం చేసే స్వభావం ఉంటుంది. దుకాణదారుల నుండి మనం తరచూ ఇలా చెప్పుటను వింటుంటాం, మీరు నాకు స్నేహితులు గనక మీ దగ్గర నేను ఎలాంటి లాభం తీసుకోను. నిజానికి అతడు కనీసం 50% లాభాన్నైనా తీసుకుంటాడని మనకు తెలుసు. ఈ విధంగా మోసం చేసే సందర్భాలు ఎన్నో కలవు. నిజానికి తమకేమీ తెలియకపోయినా బహుశా లేక అయి ఉండవచ్చును వంటి మాటలతో ఏవేవో సిద్ధాంతాలను ప్రతిపాదించే ఉపాధ్యాయుల వంటి వారందరూ ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తారు. నిజానికి వారు తమ విద్యార్థులను మోసం చేస్తున్నారు. 4వ దోషం, జీవుల ఇంద్రియాలు అసంపూర్ణములు. మన చూపు పరిమితమైనది. అది దూరంగా గల వస్తువులను గాని, చాలా దగ్గరగా గల వస్తువులను గాని చూడలేదు. మన కళ్ళు కొన్నింటిని మాత్రమే చూడగలవు. ఈ విధంగా మన చూపు పరిమితమైందని తెలుస్తుంది. అలాగే మన ఇంద్రియాలు కూడా పరిమితమైనవి. అసంపూర్ణములైన పరిమితములైన ఈ ఇంద్రియాలతో అధోక్షజుడిని ఎరుగుట సాధ్యపడదు. కనుకనే అనేక విధాలుగా పరిమితములైనట్టు మన ఈ ప్రస్తుత ఇంద్రియాలను పరమసత్యాన్ని ఎరుగుటకు వినియోగించుటను వైదిక శాస్త్ర పద్ధతిని ప్రోత్సహించదనేది సారాంశం. మనం జ్ఞానాన్ని సాధించాలంటే ఈ 4 దోషాలు లేని ఒక ఉత్తమ ప్రామాణికుల్ని ఆశ్రయించాలి. అట్టి ప్రమాణమే శ్రీకృష్ణ భగవానుడు.
అతడే భగవద్గీతను మనకు అనుగ్రహించిన పరమ ప్రామాణికుడు. ఎందరో ఋషులు యోగులు అతడిని పరమ ప్రమాణంగా అంగీకరించారు. థ్యాంక్ యూ వేద మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డివోటీస్. సో మొట్టమొదటి అధ్యాయం ఏమిటి? మానవ జీవనమా పశు జీవనమా ఏది వాంఛనీయం. సో ఇది ఆల్మోస్ట్ మనం ఈవెన్ భక్తి వృక్ష సెషన్స్ లో కూడా చెప్పుకున్నాం. లెవెల్ 3 ఫస్ట్ వీక్ ఏంటి? జంతు జీవనానికి మానవ జీవితానికి తేడా ఏంటి? సేమ్ ఇదే కదండి. సో ఏదైతే మనం భక్తి వృక్షం మనం క్రియేట్ చేసామో మాడ్యూల్ అంతా కూడా ప్రభుపాద్ గారి టీచింగ్స్ ద్వారానే చేసాం కదండి. సో ప్రభుపాద్ గారి టీచింగ్స్ ద్వారానే మన యొక్క సీనియర్స్ ఒక్కొక్క విధంగా మన స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్లిన విధంగా ఇవ్వటం అనేది ఆ ప్రోగ్రామ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా భక్తి వృక్షాకి జాయిన్ అవ్వట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళకి ఈ పుస్తకం చదివిన వాళ్ళ అంత జ్ఞానాన్ని పొందగలరు కదండి. సో కేవలం ఒక్క అధ్యాయం కాదు, ఒక పారాగ్రాఫ్ చదివినా వాళ్ళకి చాలా విషయాలు తెలిసే అద్భుతంగా ఉంది ఈ పుస్తకం కదండి. సో ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఈయన ప్రవచనాలు ఇస్తారో అందులో కొన్ని విషయాలు వాళ్ళు ఆ ప్రవచనాలు కొన్ని అన్ని కూడా కేటగరైజ్ చేసి కొన్ని చిన్న చిన్న పుస్తకాలుగా రిలీజ్ చేసేవారు. ఎందుకంటే చాలా మంది టెస్టిమోనియల్స్ ఎప్పుడైతే ప్రభుపాద్ గారి యొక్క డిసైపుల్స్ నేను వింటున్నప్పుడు చాలా మంది అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మటుకు ఏమిటది ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, ఐ థింక్ మనం చేయలేదు అనుకుంటా ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ కదండి, అదొకటి మనం చేయాలి. చాలా మంది ఆ పుస్తకం చెప్తున్నారు ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, చాలా సుఖంగా వేరే ప్లానెట్స్ మీదకి ఏ విధంగా వెళ్ళగలం. సో వండర్ఫుల్ పుస్తకం. సో మళ్ళీ కొంతమంది ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు, దట్ ఈస్ ఆల్సో మై ఫేవరెట్ బుక్. నేను అది చదివాకే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటి ఇందులో ఏముంది, ఎన్నో నా ప్రశ్న సమాధానం దొరికాయి ఆ ఒక పుస్తకం ద్వారా, రైట్. సో కొంతమంది లైఫ్ ఏమవుతుంది జీవం నుండి జీవం, ఎందుకంటే మ్యాటర్ నుంచి జీవం ఎందుకు రాదు, చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. సో అలాగా ఈ చిన్న చిన్న పుస్తకాలు చదివి చాలా మంది బయట అద్భుతంగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వచ్చారు. అసలు ఏముంది, ఎందుకంటే చిన్న చిన్న పుస్తకాలు ఉంటే 20 రూపీస్ 30 రూపీస్, సరే అయితే చాలా మంది గిఫ్ట్ కూడా ఇస్తారు పుస్తకాలలో. సో ఏమవుతుంది, సరే అయితే ఒకసారి అలా చూద్దాం, చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఒక్క అధ్యాయం చదివినా చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. సో ఇందులో వెరీ వెరీ బేసిక్స్ యాక్చువల్ గా అసలు కృష్ణ చైతన్యంలోకి అడుగు పెట్టే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి కనుక ఈ పుస్తకాన్ని చక్కగా చదవగలిగితే అతను ఎందుకు కృష్ణ చైతన్యాన్ని పాటించకపోతే ఎటువంటి జీవితాన్ని తను లీడ్ చేస్తున్నాడు అన్న విషయాలు చాలా క్లియర్ గా పుస్తకంలో మనకి ఈ ప్రవచనాలు ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్ మనకి ఇచ్చారు ఈ పుస్తకంలో కదండి. సో ఇక్కడ ఏదైతే ఆల్రెడీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆల్రెడీ ఇవ్వబడింది, శాస్త్రాలు వేదాలు స్వయం భగవంతుడు ఇచ్చాడు, ఆ తర్వాత మన ఆచార్యులు దాన్ని చక్కగా వివరించారు. ఇప్పుడు మనం కొత్తగా ఏం క్రియేట్ చేయక్కర్లే, మన మానసిక కల్పనల ద్వారా ఏం క్రియేట్ చేయక్కర్లేదు కదండి. సో దీన్ని అర్థం చేసుకోవాలి, మన ఏదో పరిశోధన చేసి మానసిక కల్పన దీన్ని ఇలా అనుకుంటున్నాను కాదు, ఏం చేయమంటున్నారు, ఒక ఆధ్యాత్మిక ఆచారుణ్ణి మన శరణాగతి పొంది ఆయన ద్వారా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, అది మనలో ఉన్న అజ్ఞానం అంధకారాలు పోయి జ్ఞాన దీపం అనేది వెలిగించబడుతుంది. ఏం చేయాలి, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానస్తత్వ దర్శన. ఆల్రెడీ తత్వాన్ని దర్శించిన వాడిని మనం తెలుసుకోవాలి కదండి, లేకపోతే ఏమవుతుంది, ప్రతి ఎవరినైనా తెలుసుకోవచ్చు కదా. అదే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఎవరి దగ్గరైనా ఎలా తెలుసుకుంటాం, వేరే అందరికీ కూడా ఏముంటున్నాయంట, బద్ధ జీవుడికి ఈ 4 రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అంటే మరి ఆధ్యాత్మిక ఆచారుడికి ఉండవా? ఆధ్యాత్మిక ఆచారుడు కూడా భౌతిక గుణాలకు అతీతమైన వాడు కాబట్టి ఆయన చెప్పిన చక్కగా మనం ఫాలో అయితే మనం భౌతిక బంధనాల నుంచి బయటకు రాగలం. ఎందుకని, ఆయన కృష్ణుడు చెప్పిందే చెప్తాడు. కృష్ణుడు ఏమంటాడు, నన్నే శరణాగతి పొందు. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చెప్తాడు, కృష్ణుడినే శరణాగతి పొందు. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చేస్తారు, జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా ఏదైతే కృష్ణుడు ఇచ్చారో మనకు ఒకటి లెటర్, అదే లెటర్ మనకు అందజేస్తారు అంతే. పోస్ట్ మ్యాన్ ఏమైనా యాడ్ చేస్తాడా, డిటెక్ట్ చేస్తాడా, మనం ఎవరికైనా 1000 రూపాయలు పంపించాం, సంతకం తీసుకుని ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తాడు, అంతేగాని అయ్యో పాపం ఇవి చాలా ముసలిగా ఉంది 1000 రూపాయలు ఏం సరిపోతే వాళ్ళ కొడుకు 1000 ఇచ్చాడు, తన జేబులో ఇంకొక 1000 ఇస్తాడు, ఇవ్వడు కదా. వీళ్ళు చాలా ఉన్న వాళ్ళు వీళ్ళకి 1000 ఎందుకు అని చెప్పి ఒక 10 రూపాయలు తీసుకుందాం తీసుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తాడు. గురువు కూడా అంతే, ట్రాన్స్పరెంట్ మీడియం కదండి. సో అటువంటి గురువు దగ్గర నుంచి మనం తీసుకుంటే ఎటువంటి దోషం ఉండదు, ఏదైతే స్వామి దగ్గర నుంచి వచ్చిందో అదే వస్తుంది. లేకపోతే వేరే వాళ్ళు, ఇప్పుడు నేను ఒక సిద్ధాంతం చెప్తా, మీరు ఒక సిద్ధాంతం, ఏంటి ప్రాబ్లం వచ్చిందంటే ఈ బద్ధ జీవుడికి 4 రకాల సమస్యలు ఉంటాయి. ఏంటవి, వాడి యొక్క ఇంద్రియాలు అసంపూర్ణమైన ఇంద్రియాలు మొదటి సమస్య.
రెండవ సమస్య ఏంటి? భ్రాంతిలో ఉంటాడు. మూడవ సమస్య ఏంటి? తప్పులు చేసే అవకాశం ఉన్నది. ఈ తప్పులను కప్పిపుచ్చడానికి నాలుగవది ఏంటి? మోసపూరిత ప్రవృత్తిని ఎంచుకుంటాడు. ఈ కామన్ గా ఈ 4 అందరూ చేస్తారు. బద్ధజీవుడు అన్నవాడు ఈ 4 చేస్తాడు కదండి. సో మనం చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక చిన్న పిల్లవాడు నీళ్లు తాగుదామని రాత్రిపూట లెగిస్తాడు. ఏం చేస్తాడు? ఒక గ్లాస్ తీసుకుంటాడు. తాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్లాస్ తో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ తాడు ఉంటుంది, పాము అనుకుంటాడు. ఎందుకని? అసంపూర్ణమైన ఇంద్రియాల కారణంగా. అక్కడ ఏముందో చూపించలేకపోతుంది. మన ఇంద్రియాలు అంత అద్భుతంగా పనిచేస్తాయండి. లేదు, ఆ గోడ వెనకాల ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు ఆ గోడ వెనకాల నేనే సర్ది ఉండవచ్చు, మొత్తం అంతా అరేంజ్ చేయొచ్చు, ఈ పెట్టి దగ్గర ఇది, ఈ వస్తువు ఇది, ఇలా పెట్టచ్చు. బట్ నేను ఇక్కడ రాగానే ఎవరైనా అక్కడ మార్చేయచ్చు కూడా. సో నాకు తెలీదు కదండి. ఎన్ని కెమెరాలు పెట్టుకుంటాను నాకు తెలియదు. కెమెరా ఆఫ్ అయిపోతే నాకు తెలియదు. సో నా ఇంద్రియాలు నాకు 100% విజన్ ఉండదు. రాత్రిపూట సూర్యకాంతి అయిపోతే, కరెంట్ లేకపోతే మన సొంత చేతినే మన ఇంద్రియాలు చూపించలేవు. చేతికి గాయమైంది, ఎక్కడ గాయమైందో ఏది గుచ్చుకుందో కూడా మనకు తెలియదు. అటువంటివి మన అద్భుతమైన ఇంద్రియాలు. ఒక్కోసారి ఈ ఇంద్రియాల ద్వారా ఇప్పుడు స్పెక్టికల్స్ వచ్చేసాయి, లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, ఇవన్నీ పెట్టుకున్నా మళ్ళీ కనిపించట్లేదు, ఇంకా కనిపించట్లేదు. ఇవి అసంపూర్ణమైన ఇంద్రియాలు. ఇంకొకటి ఏంటి? సరే అయితే పాము చూసి అది అనుకున్నాడు, ఏం చేశాడు? చేతిలోనే గ్లాసుని పాడేశాడు. అంటే ఒక తప్పు కార్యం చేశాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అమ్మ అడుగుతుంది, ఏం చేసావు నాన్న? ఏం లేదు, ఏం లేదు అంటే ఏం చేశాడు? అబద్ధం. ఫస్ట్ అసంపూర్ణమైన ఇంద్రియాల కారణంగా భ్రమకు గురయ్యాడు. రెండవ తప్పిదం, ఈ భ్రమకు గురవటం కారణంగా తప్పుడు కార్యాలు చేసే అవకాశం ఉన్నది. తప్పుడు కార్యాలు చేయటం కారణంగా ఏమవుతుంది? అది కప్పిపుచ్చడానికి మోసపూరిత ప్రవృత్తి తీసుకుని వస్తాడు. ఇవి జనరల్ గా ఈ స్మాల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రభుపాద్ గారు గాంధీ గారిని కూడా చెప్పారు. గాంధీ గారు మహాత్ముడు అంటారు. అవును, చాలా తెలివైన వారు. కానీ ఎప్పుడైతే ఆయన మరణించే రోజు ఎప్పుడైతే అందరికి తెలుస్తుంది అనమాట, సో ఎవరు అటాక్ చేయబోతున్నారు, గాంధీ గారికి చెప్తారు వాళ్ళ అనుయాయులు వెళ్ళి, ఈ రోజు వెళ్ళొద్దండి, డెఫినెట్ గా వెళ్ళొద్దు, ఈ రోజు మీ మీద అటాక్ పక్కాగా ప్లాన్ అని తెలిసింది. బట్ ఆయన ఒప్పుకోరు, వెళ్ళతారు కదండి. సో దానివల్ల ఏమైంది? రోజు చనిపోవడం జరిగింది. అది ఆల్రెడీ తెలిసింది విషయం, బట్ హీ డిడ్ంట్ టేక్ ఇట్ కదండి. అది ప్రభుపాద్ గారు ఆ ఎగ్జాంపులే చెప్పారు. అలాగే మరి భ్రమలో ఉంటాం. సో అసలైన భ్రమ ఏంటి? నిజం అంటే ఇప్పుడు భ్రమలో అంటే ఇప్పుడు తాడు చూసి మీ తాడే అనుకుంటున్నాం కాబట్టి మేము భ్రమకు గురవట్లేదు. అంటే అది ఎగ్జాంపుల్. తాడుని చూసి పాము అనుకున్నా, పాము చూసి తాడు అనుకున్నా పెద్ద తేడా ఏం రాదేమో, కానీ ఈ దేహమే ఆత్మ అనుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఈ దేహమే ఆత్మ సారీ ఈ దేహమే ఆత్మ అనుకుని ఏమనుకుంటున్నాం? ఈ దేహమే మొత్తం అని అనుకుంటున్నాము. దేహం డిఫరెంట్ ఆత్మ కంటే. ఈ ఆత్మ రకరకాల కోరికల కారణంగా వివిధ రకాల దేహాలు గ్రహిస్తుందని తెలుసుకోలేకపోతే కదండి, ఎప్పటివరకు ఈ దేహమే నేను, ఈ దేహమే ఆత్మ, నేనే ఈ దేహం అనుకుంటే ఏం చేస్తాం? దేహ సంబంధమైన కార్యక్రమాలు చేస్తాం. అది భ్రమలో ఉండటం. భ్రమ ఇదేంటి? మాయ. ఏదైతే కాదో అది అనుకోవటం, అదే మాయ. ఏదైతే శాశ్వతం కాదో దాన్ని శాశ్వతం అనుకుంటాడు, అది మాయ కదండి. సో ఇది మాయ. మూడవది ఏంటి? తప్పుడు కార్యక్రమాలు చేయటం. తప్పుడు కార్యక్రమాలు చేయటం అంటే ఇక్కడ ఏంటి? ఎప్పుడైతే ఈ దేహమే నేను అనుకున్నాను, అప్పుడు ఏం చేస్తాను? నేను అన్ని దేహ సంబంధిత కార్యక్రమాలు చేస్తాను. ఈ దేహమే నేను, ఇంద్రియాలు నా కోసమే ఉన్నాయి, ఇవన్నీ కూడా నా ఫెసిలిటీస్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాను? నేను ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాను. నిన్నే మనం కపిల భగవాన్ గురించి చెప్పుకున్నాం. ఏమవుతుంది? భగవంతు తృప్తి కాకుండా భోగం కోసం చేస్తే అవేమన్నారు? పాప భూయిష్ట కర్మలు. క్లియర్ గా ఉంది ఆ లైన్ ప్రభుపాద్ గారి భాషల్లో. సో ఎప్పుడైతే మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నా అది ఏమవుతుంది? పాప భూయిష్ట కర్మ. సో అదేం చేస్తారు జీవుడు? దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, మోసపూరితంగా ప్రవర్తిస్తారు. ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరైనా షాప్ అతను చెప్తాడా మీ దగ్గరే అసలు ఎంత ప్రాఫిట్ వేసుకున్నానని? ఏమంటాడు? అసలు యాక్చువల్ గా కొన్న రేటేనండి, జస్ట్ కొన్న రేటుకి ట్రావెలింగ్ ఛార్జెస్ అన్ని వేస్తే ఎంత అవుతుంది? వితౌట్ 0%. మీరు చాలా కొత్త వాళ్ళు కాదు, మాకు ఎప్పుడు కొంటూ ఉంటారు మా షాప్ లో, కాబట్టి మీకు ఇంత ప్రైస్. వేరే వాళ్ళకైతే డబుల్ ప్రైస్. నిజంగానా? నిజంగా మన మీద అంత ప్రేమ ఇస్తాడా? అంత ఫ్రీగా ఏమన్నా ఇస్తాడా? ఎవరు మాతాజీ? అస్సలు ఇవ్వరు. కొంచెం అంటే లాభం లేదు. దగ్గర ఇంకా ఎక్కువ తీసుకుంటారు మాతాజీ. తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటారు.
రైట్. మీరు పోయినా అదే చెప్తారు, మేము పోయినా అదే చెప్తారు, ఇంకొకరు పోయినా అదే చెప్తారు. ఇంకొకళ్ళు వచ్చినా అదే చెప్తారు కదండి. సో ఇంకా ఒక్కోసారి దారుణం మన ఎదుర్కొంటేనే పొరపాటున ఒక రేట్ మనకి నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒకసారి నేను ఏమైందని చెప్పాను కదా. సో మాకేమని చెప్పారు, ఓ స్వామీజీ, సో మీ దగ్గర మేము ఎక్కువ తీసుకుంటామా, సో వీఆర్ గివింగ్ 10% డిస్కౌంట్ టు యూ, వెరీ స్పెషల్ ఆఫర్ అని చెప్పారు. తర్వాత మేబీ మీకు 20% ఇస్తామన్నారు. సో మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఇంకా అమౌంట్ వేసే లోపల ప్రభుకి ఫోన్ వచ్చి వెళ్ళొచ్చే లోపల వాళ్ళ పక్కనే వేరే వాళ్ళకి 40% ఇచ్చేస్తున్నాడు ఆఫర్. మా ప్రభు చూసారు, వాళ్ళు స్లిప్ చూసి మాకేనే స్పెషల్ ఆఫర్ అంటే అవును మీకే స్వామీజీ, అవునా, సో మరి వాళ్ళకి 40% వేసావు నాకు అర్థమవుద్దయ్యా, హిందీ నేను చూస్తున్నాను, మీ డీలింగ్ సరి 40 అంటే వాళ్ళు మా క్లోజ్ రిలేటివ్స్ అండి, మా ఓన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవునా, ఓకే. సో ఇందాకే అన్నావు మీకు మీరు ఎంత గొప్ప వాళ్ళు, అది ఇది మీకోసం 20% అన్నావు. అంటే ఎవరికి ఇవ్వండి, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఫైనల్ గా అబ్బాయి మాకు ఇచ్చాడు 40%, ఎందుకంటే దొరికిపోయాడు కదండి. సో ఇది దొరికితే, లేకపోతే మనమే అనుకుంటాం మనకు కాబట్టి తగ్గించాడు. ఎవరైనా తగ్గించరండి, తగ్గిస్తే వాడు షాపు అంటే ఎక్కడ కడతాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా అవుతుంది, మన ఫ్యామిలీని పోషించడానికి వాడు బతకాలి, అలాంటివి జరగవు. కానీ ఏమవుతుంది, అలా చేస్తేనే వాడి బిజినెస్. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, ప్రభుపాద్ గారు అదే చెప్పారు కదండి. మరి ఇంకొక విషయం ఏమని చెప్తాం, అయి ఉండవచ్చు, ఓ వీళ్ళిద్దరు ఇలా ఉన్నారంటే నవ్వుకోవట్లేదు కదా, ఫేస్ టు ఫేస్ అయితే ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా, ఊహించేసుకుంటాం. రైట్, ఊహించేసుకుంటాం. ఇంకోటి ఏమంటున్నారు, మన ఇంద్రియాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇంద్రియాలు భ్రమకు గురవటం, తప్పుడు కార్యాలు చేయటం, మోసపూరిత ప్రవృత్తి. సో ఇన్ని దోషాలు ఉన్న వాటిలో ఇప్పుడు మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తే అది కూడా దోషపూరితంగానే ఉంటుంది. అందుకే చూడండి, మనం ఏదైతే ఇన్వెంట్ చేసాం, భగవంతుడి ఇచ్చినవి కాకుండా మనం ఏదైతే సృష్టించామో అదేమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆకుల మీద రాయటం కష్టం అయిపోతుంది, పేపర్ ఓకే, చెట్లు నరికేద్దాం, చెట్లు నరికేయటం వల్ల ఏమైంది, మళ్ళీ కాలుష్యం పెరిగిపోయింది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. సరే అయితే నడవడానికి ప్రాబ్లం అవుతుంది, కార్లు ఇన్వెంట్ చేశారు, కార్ల వల్ల ఏమైంది, పెట్రోల్ కావాలి, పెట్రోల్ వల్ల మళ్ళీ కలుషితం. అసలు ఇక్కడ ఢిల్లీలో అయితే ఎయిర్ ఇండెక్స్ ఎప్పుడు కూడా 250+. అది ఏదైతే ఎయిర్ ప్యూరిఫై మెషిన్ కూడా పనిచేయదు, అది కంటిన్యూస్ గా రన్, మేము ఒక్కోసారి సౌండ్ భరించలేక ఎంత ప్యూరిఫై చేస్తుంది, ఇంత పొల్యూషన్ ఉంటే ఆపేస్తాం ఇంకా తట్టుకోలేక. ఎంత పొల్యూషన్ ఉంటది, ఎయిర్ ప్యూరిఫై 24 గంటలు పనిచేసిన ఇండెక్స్ అంతే, ఇంత పొల్యూషన్ ఉంది, బయట దానికి ఇక్కడ 20 వాల్యూ తగ్గుద్ది అనమాట. అంత పొల్యూషన్ ఉంటే అదేనా ఏం చేస్తుంది, మిషన్ అయినా కదండి. సో ఒక్కటి తగ్గిద్దాం అనుకుని ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం, ఇది మన క్రియేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏమని చెప్తారు, ఏదైనా రూల్స్ అంతే కదా, కొన్ని గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది ఈ రోజున, రేపొద్దున మళ్ళీ మార్చేస్తుంది, ఎందుకంటే అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ భగవంతుడు మనకి ఇచ్చింది అలాంటిది కాదు. ఏదైతే వేదాలు ఇచ్చాడో, డే 1 అప్పుడు బ్రహ్మదేవుడికి ఇచ్చావో, బ్రహ్మదేవ్ అది అరేంజ్ చేసి ఇది పెట్టు, సత్యయుగం వాళ్ళకి ఇది పెట్టు, కలియుగం వాళ్ళకి ఇది పెట్టు అని ఏమి లేదు, ఒకసారి ఇచ్చాడు అవి అలాగే ఉంటాయి ఇంటాక్ట్, అపౌరుషేయాలు కదండి. ఎందుకంటే అవి 4 దోషాలు లేనివి. ఎందుకంటే స్వామిలో గుణాతీతమైన వాడైనా ఈ ప్రకృతిగా యజమాని. సో ఏదైతే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఎప్పుడైతే యథాతథంగా గురువు దగ్గర నుంచి వినాలి. నేను గురువు దగ్గర నుంచి వినండి, మళ్ళీ 3 ప్రమాణాలు ఉన్నాయి, ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణ. ప్రత్యక్ష ప్రమాణంలో ఏం చేస్తారు, ఏదైనా చూస్తే నమ్ముతా ఉంటాం. అన్ని చూడగలవండి, ఇప్పుడు కరోనాని చూస్తేనే నేను కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటాను, లేకపోతే మీ ఇష్టం అంటే ఓకే. కరోనాని చూడవచ్చు ఎప్పుడు, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ప్రశాంతంగా అన్ని చూడవచ్చు, కరోనాని ఏంటి అన్ని చూడవచ్చు కదండి. అన్ని చూడలేం ప్రత్యక్షంగా, కానీ కొన్ని నమ్ముతాం మనం, ఎందుకంటే ఆ మైక్రోస్కోప్ ద్వారానో వాళ్ళ అనాలిసిస్ ద్వారానో వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అలాగే నేను ఆత్మను చూపించండి, దేహంలో ఆత్మ ఉంటుంది అంటున్నారు, అంగుష్ట మాత్రం పరమాత్మ ఉంటాడు అంటున్నారు, చూపించండి నమ్ముతా. చూపించడానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, చూడడానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రైమ్ మినిస్టర్నే డైరెక్ట్ గా చూడడానికి చాలా క్వాలిఫికేషన్ ఉండాలి. నేను ఇక్కడ కూర్చుని ప్రైమ్ మినిస్టర్ మీరు రండి, మీరు నాకు కనిపిస్తే అప్పుడు మీరు చెప్పినట్లు పాటించే ప్రయత్నం చేస్తాను, వెళ్ళవమ్మా అంటారు. కానీ మనకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే చూడగలం. ప్రహ్లాద్ మహారాజ్ చూడగలిగాడు అన్ని చోట్ల పరమాత్మని, అంగుష్ట మాత్రంగా ఉన్న పరమాత్మ అన్ని చోట్ల చూడగలిగాడు. అలాగే పండిత సమదర్శిన, వాళ్ళు కుక్క మాంసం తినే చండాలుల్లో, ఏనుగులో అన్నిట్లో జీవతత్వాన్ని చూడగలరు, జీవున్నే చూస్తారు వాళ్ళు. ఇది ఆడదేహమా, మగదేహమా, పశుదేహమా, కుక్క పిల్ల దేహమా చూడరు, జీవుడు పరమాత్మ యొక్క అంశ అని చూడగలుగుతాం. ఆ దృష్టి వచ్చినప్పుడు చూడగలుగుతాం. మనకు ఆ క్వాలిఫికేషన్ లేకుండా మనం ఎలా చూస్తాం,
చూడలేం కదండి. సో మొన్న ఒక మహారాజ్ చెప్తున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో డాక్టర్ వారంట. సో వాళ్ళు జస్ట్ నాడి పట్టుకుని, సో ఐ థింక్ యువర్ బ్లడ్ బ్లడ్ వాల్యూస్ ఆర్ నాట్ నార్మల్, ఐ కెన్ సీ ద ఫ్లో ఈజ్ ఇన్అక్యురేట్. సో మహారాజ్ వాజ్ అమేజ్ అయిపోయారంట. మనం అయితే బ్లడ్ టెస్ట్ చేసుకుని చూసుకోవాలి. నా బ్లడ్ కరెక్ట్ గా ఉందా, ఫ్లో వెళ్తుందా, అదే మూమెంట్ అంతా బాగుందా నా బాడీలో. బట్ ఆ డాక్టర్ వాజ్ సో ఎక్స్పీరియన్స్డ్, చూడంగానే చెప్పాడు. మళ్ళీ డాక్టర్ చెప్పారంటే, సో యువర్ లెగ్స్ ఆర్ స్వెల్లింగ్, ఐ థింక్ వాటర్ కంటెంట్ ఈజ్, నీ బాడీలో వాటర్ కంటెంట్ అలా స్టోర్ అయిపోతుంది, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్. దాని గురించి నువ్వు ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోవాలి. ఎలా చెప్పాడు? మాలాంటి వాళ్ళు వాసింది అని అనుకో. బట్ జస్ట్ చూడంగానే మన రిపోర్ట్ చూస్తే గానీ మన ప్రాబ్లం ఏంటి తెలియదు. కొంతమంది ఎక్స్పీరియన్స్ గా చూడగలుగుతారు కదండి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చూస్తున్నారు విషయాన్ని. అలాగే మన ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి దివ్య దృష్టి ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలుగుతాం. మరి వ్యాస మహర్షి కలియుగంలో వస్తారు, మన యొక్క కలికి అవతారం అని ఎలా చెప్పారు? చాణక్య వస్తారని చెప్పారు. ఎన్నో ముందు జరిగే విషయాలన్నీ చెప్పుకొచ్చారు. చైతన్య మహాప్రభు ఈ యొక్క ఏమంటారు కాన్ఫిడెన్షియల్ ఇన్కార్నేషన్ ఎలా చెప్పారు? ఇవన్నీ కూడా వాళ్ళ దివ్య దృష్టితో అన్ని దర్శించగలరు, భూత భవిష్యత్ వర్తమానం. అలా కాకుండా నేను అవి నమ్మనండి, శబ్ద ప్రమాణం నమ్మను, నేను ఏదైతే చూస్తాను అంటే చాలా కష్టం. ఎందుకంటే మన ఇంద్రియాలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించే విన్నాము, నేను చూడలేదు కాబట్టి ఆయన లేడంటే కుదరదు కదండి, నమ్ముతాం కదా కదండి. ప్రత్యక్షంగా చూసినవే కాదు. అలాగే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఒక గెస్ చేస్తాం. ఇందాక చెప్పారు కదా ప్రభుపాద్ గారు, ఇక్కడ బహుశా అయి ఉండవచ్చు కదండి. సో అలా పార్క్ నుంచి వెళ్తాము, ఏదో సౌండ్ వినిపిస్తుంది, పిల్లలు ఆటలు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారేమో అని గెస్ చేస్తాం. పిల్లలు ఉండకపోవచ్చు, బట్ ఎవరో ఏదో ఇంతకు ముందు పిల్లల పార్టీ ఏదో రికార్డింగ్ అక్కడ ప్లే చేస్తూ ఉండవచ్చు, నిజంగా రియల్ గా పిల్లలు అక్కడ ఉండకపోవచ్చు, బట్ ఒక గెస్ వేసాం. అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం 100% ఎప్పుడు కరెక్ట్ అయ్యే అవకాశం లేదు. జస్ట్ గెస్ వర్క్, అది అంతే, జస్ట్ గెస్ చేస్తున్నాం అంతే. మరి శబ్ద ప్రమాణం, ఇక్కడ ఏదైతే చెప్పారో ప్రభుపాద్ గారు ఏమన్నారు? శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఏంటి? ఎవరైతే ఆల్రెడీ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి. సరే, అయితే ఇక్కడ ప్రభుపాద్ గారు మళ్ళీ ఇక్కడ భగవద్గీతలో స్వామి ఏ విధంగా లింక్ చేస్తున్నారు ఈ శబ్ద ప్రమాణం గురించి, శబ్ద ప్రమాణం యొక్క ఇంపార్టెన్స్ భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఏం చెప్పారు అన్నది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, అది మనం చూద్దాం. ఓకే, హరే కృష్ణ. సుబ్బరామయ్య ప్రభు చదవండి. హరే కృష్ణ. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వేద సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసేవారు దాని ప్రామాణికతను అంగీకరిస్తారు. ఉదాహరణకు భగవద్గీత ఏదో గొప్ప పరిశోధన విషయానికి ఫలితంగా వెలసిన గ్రంథం కాదు. అది కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన పరిపూర్ణ జ్ఞానం. పూర్వ యుగాలలో శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొదట వివస్వంతునికి ఉపదేశించినట్లు మరియు అనంతకాలంగా వివస్వంతుని నుండి గురు శిష్య పరంపర ద్వారా అందజేయబడుతున్నట్లుగా ఆ గ్రంథం నుండి మనకు తెలుస్తుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్విక్షాకవే బ్రవీత్. నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించితిని. వివస్వానుడు దానిని మానవ జాతి పితయైన మనువునకు ఉపదేశించెను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను. భగవద్గీత 4.1. భౌతిక జ్ఞాన దృష్టితో గాని మన సొంత మనోభావాలకు అనుగుణమైన దృష్టితో గాని భగవద్గీత అధ్యయనం చేస్తే తప్పక తప్పులను చేస్తాము. ఈ విధంగా మాతాజీ పైకి ఈ విధంగా ఆ పద్ధతిలో భగవద్గీతను అర్థం చేసుకొనుట సాధ్యపడదు. అర్జునునికి అడుగుజాడలలో మనం జాగ్రత్తగా పయనించుట ఎంతో అవసరం. పూర్వయుగాలలో వివిధ కల్పనలు వ్యాఖ్యానాల వలన భగవద్గీత మూల ప్రయోజనం మరుగుపడింది. కనుకనే శ్రీకృష్ణుడు దానిని అర్జునునికి ఉపదేశించి పునఃస్థాపించారు. ఏవం
పరం మృరాప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర క్రమమున గ్రహించబడినది. రాజర్షులు దానిని ఆ విధంగా అవగతం చేసుకొనిరి. కాని కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. భగవద్గీత 4.2. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయ పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. భగవద్గీత 4.3. అర్జునుని అడుగుజాడల అనుసరిస్తూ ఎవరు భక్తితో శ్రీకృష్ణుని సమీపిస్తారో వారికే భగవద్గీత మరియు ఇతర వైదిక సాహిత్య గ్రంథాల ప్రయోజనం అవగతమవుతుందని అర్థం. వేదాలు 4: ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. అవి గాక ఈశోపనిషత్తు, కఠోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు వంటి 108 ఉపనిషత్తులు, వాటితో పాటు వేదాంత సూత్రాలు, శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఉన్నాయి. ఈ సాహిత్యం మానవ జాతిలో ఏదో ఒక వర్గానికి కాకుండా మానవ జాతికి అంతటికీ ఉద్దేశింపబడింది. మానవ జీవితమును పరిపూర్ణం చేసుకొనుటకు ప్రపంచంలోని అన్ని సంఘాల వారు ఈ వైదిక జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చును. పైన వివరించినట్లు మానవ జీవితం ఇంద్రియ తృప్తి కొరకు కాకుండా భగవంతుని గురించి, విశ్వాన్ని గురించి, మన నిజ స్వరూప స్థితిని గురించి తెలుసుకొనుటకు ఉద్దేశింపబడింది. భగవంతుని సమస్త సృష్టిలో ఈ భౌతిక జగత్తు ఒక అంశ భాగమేనని వేద జ్ఞానం నుండి గ్రహించగలము. భగవంతుని సృష్టిలో అత్యధిక భాగం ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠ లోకాలలో ఉంది. భగవద్గీత 7వ అధ్యాయం 4.5లో శ్రీకృష్ణుడు తెలిపినట్లు ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా పరమమైన ఆధ్యాత్మిక ప్రకృతి మరొకటి కలదు. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నత శక్తి వేరొకటి కలదు. భౌతిక విశ్వాలు అనేకం ఒక సమూహంగా కలవు. అవన్నీ కలిస్తే భౌతిక సృష్టి లెక్కలేనన్ని భౌతిక విశ్వ సమూహాలకు అతీతంగా ఆధ్యాత్మిక ఆకాశం కలదని కూడా భగవద్గీత 15.6లో చెప్పబడింది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకెప్పుడునూ తిరిగి రారు. ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా గల ఆ ఉన్నత ప్రకృతి సనాతనమైంది. దాని ఆరంభం గురించి చెప్పే చరిత్ర ఏదీ లేదు. దానికి ఆది అంతం లేవు. పరస్తస్మాత్తు భావో న్యో వ్యక్తో వ్యక్త సనాతనః యః న సర్వేషు భూతేషు యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వ్యక్తావ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి ఒక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి ఉండును. భగవద్గీత 8.20. అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమాహు పరమాం గతిం యప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవుడు వెనుకకు తిరిగి రాడో అదియే నా దివ్యధామము. భగవద్గీత 8.21. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో
ఇక్కడ చక్కగా చెప్తున్నారు, రైట్? ఈ జ్ఞానం ఏ విధంగా తెలుసుకోవాలి, ఏది నిజమైన జ్ఞానం కదండి, ఏది భగవద్ విజ్ఞానం, నిజమైన జ్ఞానం అది మనం తెలుసుకోవాలి. అది గురు పరంపర కింద మనం తెలుసుకోమని చెప్పారు. సో ఓకే, అది ఎంత పురాతనమైనది, అది ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు కదండి. దాని గురించి భగవంతుడు స్వయంగా కృష్ణ భగవాన్ చెప్పారు భగవద్గీతలో, ఏ అర్జున నీకు ఏదైతే ఇచ్చానో ఇది ఆల్రెడీ ఈ యొక్క సూర్య వివస్వానుడికి ఇచ్చాను, మళ్ళీ ఆయన మనువుకి ఇచ్చారు, మను శిష్వాకి ఇవ్వబడింది. ఈ గురు పరంపర ఏమైంది, కాలక్రమేణా అవ్యక్తం అయిపోయింది, గుప్తం అయిపోవటం కారణంగా ఈ జ్ఞానం మళ్ళీ నీకు అదే ఇస్తున్నానయ్యా. మరి ఏంటి క్వాలిఫికేషన్ అని చెప్పారు? ఏంటి క్వాలిఫికేషన్? భక్తేమి సఖా చేతి, నువ్వు నా భక్తుడివి మరియు స్నేహితుడివి కదండి. సో మనం ఏమవ్వాలి, భగవంతుడికి అంత స్నేహితుడు కాలేకపోయినా, అర్జునులా కాలేకపోయినా మనం భక్తుడయ్యే ప్రయత్నం చేస్తే మనం అది రివీల్ అవుతుంది మనకి. అట్లీస్ట్ ప్రభుపాద్ గారు ఏమంటారు, మినిమం మనం భగవంతుడు కృష్ణ భగవాన్ పట్ల అసూయ లేకుండా ఉంటే మనకి పేజీలు తిరిగేస్తే భగవద్గీతలు కొన్నైనా అర్థం అవుతాయి. భగవంతుడి పట్ల అసూయతో కనుక భగవద్గీత మొదలు పెడితే అన్ని నేనే అంటున్నాడండి కృష్ణుడు. ఇంత అలాగానా? కొన్ని ఏవో కొన్ని అయి ఉండొచ్చు, ప్రతిదీ నేనే అంటాడు. నీళ్ళలో రుచిని నేనే అంటాడు, మనుషుల సామర్థ్యాన్ని నేనే అంటాడు, ఆ సేనాదర్శుల కార్తికేయన్ అంటున్నాడు, సామవేదాన్ని అంటున్నాడు, ఇవన్నీ నేనే అంటున్నాడు. సో ఇదేంటండి, మరి ఎంతైతే గొప్ప చెప్పుకుంటున్నాడా మీ కృష్ణుడు. చాలా మందికి ఇది ఒక అపోహ. ఎందుకని అలా చేస్తున్నాం మనం? భగవంతుని మన లెవెల్ తీసుకొచ్చి కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా అవుతాడండి ఆయన? అదే ప్రపంచంలో ఉంటాడంటే ఇక్కడ ఉంటాడంట, అంతా ఎలా వ్యాపిస్తాడు? నేను ఇంట్లో ఉంటే బయట ఉండలేను, బయట ఉంటే లోపల ఉండలేను, ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే భగవంతుణ్ణి తనతో పాటు కూర్చోపెడుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకని? అసూయ. ఆ భగవంతుడి పట్ల అసూయ కారణంగానే ఇక్కడికి వచ్చి పడ్డాం కదండి. నీవే సేవలు అందుకోవాలా స్వామి, నేను కూడా సేవలు అందుకోవాలి అని ఎప్పుడైతే ఆయనకి సేవ చేసేది పోయి ఆయన పట్ల అసూయ పడ్డా మనకి ఎందుకు వచ్చాం. అదే అసూయ ఇంకా కంటిన్యూ చేస్తే ఏమవుతుందండి? కొంతమంది ఏమంటారు, మేము భగవంతుడి పట్ల అసూయ పెట్టుకోమండి, బట్ మా చుట్టుపక్కల వాళ్ళ పక్కన మా ఫ్రెండ్స్ తో అసూయ పెట్టుకుంటాం. అది అక్కడితో అవుతుందా? తర్వాత స్లోగా మన గురువు పట్ల మనం అసూయ పడతాం. అందరూ గురు మహారాజ్ కి జై జై కొడుతున్నారు, నేను కూడా చేస్తున్నాను కదా చాలా ఎంతో కొంత కదండి, గురువుతో పెట్టుకో. తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గర మళ్ళీ సేమ్ పాయింట్ కి వచ్చి నిలబడతాం మళ్ళీ మనం కదండి. ఎందుకంటే ఈ అసూయ అన్న దానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో వాడడానికి ఉపయోగపడదు. అది అది ఉంటే ఇక్కడే ఉండాలి, అది ఉంటే నో ఎంట్రీ బోర్డు ఆధ్యాత్మిక ప్రపంచంలో కదా. అది ఉంటే భగవద్గీత అర్థం కాదు, భగవద్గీత గురించి అర్థం కాదు, అసలు ఎన్ని సంవత్సరాలు విన్నా అర్థం కాదు. మరి ఏం చేయమంటున్నాడు? భక్తోమి సఖా చేతి. ఆచార్యులు ఏం చెప్తారు, అట్లీస్ట్ భగవంతుడు దేవాది దేవుడు అని థియరిటికల్ గానే అంగీకరించి మొదలు పెడితే అప్పుడు అర్థం అవుతుంది. సో చాలా సార్లు మీకు చెప్పాను ఎగ్జాంపుల్. ఒకసారి ప్రభుపాద్ గారిని ఒక వ్యక్తి అడుగుతారనమాట, అంత బాగుందండి మీరు చెప్పింది, బట్ అన్ని నేనే అంటున్నాడు, అది ఒక్కటే అర్థం చేసుకోలేకపోతుంది. సో ప్రభుపాద్ గారు, అవునా నాయన, సరే అయితే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే, ఇలా నేను కంపెనీ రన్ చేస్తున్నానండి, నా దగ్గర 100 ఎంప్లాయీస్ ఉంటారు, సో ఐఎమ్ మేనేజింగ్ ఎవరిథింగ్, చాలా మేనేజ్ చేస్తున్నాను. అవునా? ప్రభుపాద్ గారు అంతా విని అంటారంట, అదేంటి అంత గొప్ప చెప్తున్నావు నీ గురించి నా దగ్గర, నేను ఏదో క్లర్క్ నండి, ఏదో అలా బతికేస్తున్నాను అలా చెప్పొచ్చు కదా. ప్రభుపాద్ అబ్బాయి అంటాడు, నేను మీతో ట్రూత్ చెప్తున్నా, నిజం చెప్తున్నా, మీతో నేను ఎందుకు అబద్ధం ఆడతాను చెప్పండి. సో మీరంటే నాకు చాలా గౌరవం కాబట్టి, మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర నేను ఓపెన్ అయ్యి నా యొక్క స్థితిని చెప్తున్నాను. ప్రభుపాద్ కూడా అదే అంటారు. ఎలాగైతే నువ్వు ఒక ఓనర్ ప్యూన్ అని చెప్పుకోలేవు కదా, ఎవరైతే ఎవరిని మోసం చేయకూడదు అనుకున్నప్పుడు, అలాగే భగవంతుడు కూడా అంతే. అర్జునుడు తన ప్రియమైన భక్తుడు, స్నేహితుడు, ఆయన దగ్గర ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు? తను ఏదైతే స్థితితో తను చెప్తున్నాడు అంతే కదండి. సో ఈ విధంగా ఆచార్య ముఖతో విన్నప్పుడు చక్కగా అర్థమవుతుంది మనకి భగవంతుడి యొక్క యథార్థమైన స్థితి, మన యొక్క అతి యొక్క జీవతత్వానికి ఉన్న అత్యున్నతమైన పవర్, ఎంత తక్కువ పవర్ మనకు అర్థమవుతుంది, రైట్? సో మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అయితే అర్జునుడు ఏమన్నాడు, శిష్యస్తేహం స్వాది మాంతాం ప్రపన్నం, నేను మీ శిష్యుడిని శరణాగతిని, నాకు ఏది శ్రేయస్సో చెప్పండి. ఆ విధంగా మనం గురువుని శరణాగతి పొందినప్పుడు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందగలం. ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు, ఈ 4 వేదాలు, అలాగే ఉపనిషత్తు, కఠోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఇవన్నీ కూడా 108 ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. శ్రీమద్ భాగవతం కదండి, అన్ని వేదాల సారాంశం శ్రీమద్ భాగవతం. మొత్తం అంతా కూడా నేచురల్ కమెంటరీ, వేదాంత సూత్రాల యొక్క నేచురల్ కమెంటరీ శ్రీమద్ భాగవతం, రైట్? సో ఇవన్నీ కూడా ఎవరో కొంత వర్గానికి, బ్రాహ్మణ వర్గానికి, లేకపోతే అత్యున్నతమైన పాండితులకి, పాండిత్య వచ్చిన వాళ్ళకి కేటాయించబడలేదు, అందరి కోసం ఇవ్వబడ్డాయి.
ఇప్పుడు ఫోన్ కొన్నామనుకోండి, ఓకే, కొంతమంది ఈ వీళ్ళు కొంటేనే ఫోన్ కి మాన్యువల్ ఇస్తాం, అటువంటిదే ఉండదు కదా. ఫోన్ ఎవరు కొన్నా మాన్యువల్ ఇస్తాడు కంపెనీ వాడు కదండి. అంతేగాని భౌతిక ప్రపంచంలో నువ్వు బ్రాహ్మణ దేహంతో పుడితేనే ఉమ్, నీకు ఈ వేదాలు ముట్టుకో అలా లేదు. ప్రతి ఒక్కరికి ఇది యాక్సెస్ ఉంది. కానీ దాన్ని యాక్సెస్ చేసి అర్థం చేసుకోవడానికి నువ్వు ప్యూరిఫై అయి ఉండాలి. నువ్వు రజ తమో గుణాల్లో ఉన్నప్పుడు ఎలా చేస్తావు? అంత అశుద్ధంగా ఉన్నప్పుడు వాటిని ఎలా స్పృశిస్తావు? వాటిలో ఉన్నది ఎలా అర్థమవుతుంది నీకు? అది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆచార్య. అప్పుడు ఏం చేయాలి? పవిత్రమైన జీవితాన్ని ఎవరైతే తీసుకుంటారో అప్పుడు చక్కగా అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోగలరు. కాబట్టి ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహణ చేయాలి. ఇంద్రియ తృప్తి కోసం జీవిస్తుంటే ఈ వైదిక జ్ఞానం గురించి ఏం అర్థమవుతుంది మనకి? భోగైశ్వర్య ప్రసక్తానం. ఎవరైతే భోగం పట్ల ఐశ్వర్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు భక్తి సేవ మీద వాళ్ళు నిరంతరంగా శ్రద్ధ పెట్టలేరు కదండి. సో సరే, అయితే మరి ఏ జ్ఞానం వస్తుంది? ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఏదైతే మనం చూస్తున్నామో దానికంటే వేరొక అద్భుతమైన ప్రపంచం కూడా ఉన్నది. అది ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక సృష్టి కేవలం 25% మాత్రమే, 1/4 ఆఫ్ ద టోటల్ క్రియేషన్. మిగతా 75% ఎక్కడ ఉన్నారు? ఆధ్యాత్మిక ప్రపంచం. అక్కడ ఎవరుంటారు? చాలా మంది అనుకుంటున్నట్టు అదే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అంత ఖాళీ శూన్యం, ఎవరు అలావేం కాదు. ఇక్కడ ఉన్న దానికి 3 times ఉంటారు అక్కడ. ఎలాగైతే జైల్లో ఎక్కువ మంది ఉంటారా, బయట ఎక్కువ మంది ఉంటారండి? బయట మాతాజీ. అయితే కదా. మాతాజీ బయట ఇప్పుడు మాతాజీ ఎవరైనా జైల్లో ఉన్నవాడు అనుకుంటున్నాడు అనుకోండి, ఇక్కడే ఎంత బాగున్నారు, బయటకు వెళ్తే ఎవరు లేదు, బయట అంతా శూన్యం, ఎవరు లేరు అని అనుకుంటున్నాడు అనుకోండి, వాడు అంత మూర్ఖుడు కదా. అంటే ఎవరైతే జైల్లోనే పుట్టారు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జైల్లో ఉన్నారు, ఏదో చేసి క్రైమ్ చేసి, ఆ పిల్లవాడు అక్కడే పుట్టాడు, వాడికి ఏమనిపిస్తుంది? జైలే మొత్తం అంతా, జైలు బయట ఏమీ లేదు, అంధకారం అనుకుంటాడు. కానీ ఎవరైనా చెప్పారనుకోండి, అక్కడ పోలీస్ ఇన్ఛార్జ్ ఎవరు, ఇది జైలు రా నాన్న, ఈ 4 గోడల మధ్యనే కాదు, బయట చాలా అద్భుతమైన ప్రపంచం ఉంది, తప్పు చేసావు కాబట్టి ఇక్కడికి వచ్చావు అని అడిగి చెప్తే అప్పుడు వాడు రిలైజ్ అవుతాడు, లేదండి ఇక్కడ శుభ్రంగా కూర్చుంటే పెడుతున్నారు, టెన్షన్ పడక్కర్లేదు, వాళ్ళు ఏదో పంచాయతీ చేస్తే అయిపోతుంది, బయటకు వెళ్ళి అన్ని ప్లాన్ చేయాలి అనుకుంటే అక్కడే సెటిల్ అవుతాడు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు? బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. మన పరిస్థితి కూడా అంతే. సో ఎప్పుడైతే మన పేరెంట్స్ మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం చెప్పలేదు, మనం ఏం చేస్తాం? ఏమని చెప్తారు? చిన్న బాగా చదువుకుంటే ఏమవుతుంది? బాగా చదువుకుంటే ఏమండి? మళ్ళీ అదే రొటీన్ మాతాజీ. బాగా చదువుకుంటే చదువుకుంటే మళ్ళీ పెద్ద అవుతాం, మళ్ళీ మంచి ఉద్యోగం జాబ్ వస్తుంది, వస్తుంది, మళ్ళీ మంచి పిల్లలు జాబ్ వస్తే అంతే. మంచి మంచి భార్య వస్తుంది, అందమైన భార్య. భార్య వస్తుంది, లేకపోతే నీకు బాగా సంపాదించి భర్త వస్తాడు. ఓకే, తర్వాత నువ్వు మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు, బంగ్లా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీ పిల్లల్ని చదివించవచ్చు పెద్ద పెద్ద స్కూల్స్ లో, మళ్ళీ వాళ్ళు సేమ్ చేస్తారు అంతే. ఆ తర్వాత వాళ్ళు ఆడించాలి నువ్వు, అయిపోయింది జీవితం, 1 fine day ఓవర్, అయిపోయింది. ఈ మధ్యలో పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకోవచ్చు, ఏడవచ్చు, దెబ్బలాడుకోవచ్చు, ఇదే జీవితం. అంతేగాని దీని బయట ఇంకోటి ఉందని ఎవరు చెప్పట్లేదు. చాలా జీవితాలు ఇలాగే గడిచిపోతాయి. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమిటి పరమ లక్ష్యం అంటే, ఇంతవరకు ప్లాన్ చేసామండి, అంటే మా అమ్మాయి పెళ్లి చేసి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టాక మేము అక్కడ వరకే ప్లాన్, తర్వాత ఏంటి తెలియదు, నాకు అంతవరకు ప్లాన్ చేసాం, ఆ తర్వాత ఏం ప్లాన్ చేసాం అది తెలియదు కదండి. అసలు ప్లాన్ చేయాల్సిన తర్వాత, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత గురించి ప్లాన్ చేయాలి పక్కాగా. రెంట్ హౌస్ లో ఉంటున్న వాడు ఈ రెంట్ ఎప్పుడైతే 1 year ఉంది అగ్రిమెంట్, 1 year తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి తెలివైనోడైతే. 1 year ఉంది కదా అని ఈ నెక్స్ట్ రేపు ఈ రోజు లాస్ట్ డే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 1 hour అన్నాక అప్పుడు లెగిసి ఇల్లు కొనలేదు, బయట ఇల్లు అద్దెకి వెతకలేదు, ఏదో విధంగా ఇదే ఇంట్లో ఉండిపోతా అంటే వాడు మూర్ఖుడు కదండి. అటువంటి మూర్ఖ జీవితాన్నే మనం చాలా మంది ఈ యొక్క జ్ఞానం తెలియని గడిపేస్తున్నారు. ఎప్పుడైతే ఈ దేహం చివరికి వచ్చేస్తుంది అప్పుడు వాడు ఏడుస్తాడు, నేనేం చేయలేదు, అది చేద్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, ఏం చేయలేదు. అప్పుడు అడుగుతాడు, ప్లీజ్ నాకు కొంచెం ఎక్స్టెండ్ చేయండి, 1 year ఎక్స్టెండ్ చేయండి. 1 year కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఎక్స్టెండ్ చేయరు. సో ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, అది తెలుసుకోవాలి కదండి. సో మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను నేను, అది కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు, ఎవరైతే ఆయన నుంచి విడిపడ్డారో, ఎవరైతే ఆయన మాట వినలేదో, ఆయనకు విరుద్ధంగా భగవంతుడికి విరుద్ధంగా ఉన్నారో, అటువంటి వాళ్ళే
ఈ యొక్క భౌతిక ప్రకృతి ఇచ్చిన దేహాన్ని స్వీకరించిన వాళ్ళు అవుతారు. ఈ భౌతిక ప్రకృతిలో పెట్టబడతారు. సరే, అయితే ఇదేమన్నా సెపరేటా? ఇక్కడికి వచ్చాం కదా భగవంతుని ఆధీనంలో, ఇక్కడ భగవంతుని ఆధీనంలోనే ఉన్నాం. భూమి రాపు నలవాయు కమ్మనో బుద్ధిరేవచ్చు. ఇక్కడ 8 అంశాలు చెప్తారు. మనం చెప్పుకున్నాం క్రియేషన్ లో, భాగవతంలో అన్ని 23 ఎలిమెంట్స్ వస్తాయి. పంచభూతాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రములు, 10 దేవి దేవతలు, మనసు, బుద్ధి, అహంకారం, త్రిగుణములు, మహత్తత్వ, అహంకారం కదండి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరి భౌతిక ప్రకృతి యొక్క శక్తులు. వీటి ద్వారానే మనకి భౌతిక దేహం ఇవ్వబడుతుంది, సూక్ష్మ స్థూల దేహాలు ఇవ్వబడతాయి. సో ఈ ప్రకృతి ఈ విధంగా జీవుని కంట్రోల్ చేస్తుంది. ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉంటుంది? స్వామి ఆధీనంలో ఉంటుంది. సో ఓవరాల్ గా భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలకు ఎవరు యజమాని అంటే స్వామి. ఇది మనం తెలుసుకోవాల్సింది. సరే, అయితే మరి ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉంటుందా ఆధ్యాత్మిక ప్రపంచంలో? అలా ఎలా ఉంటుంది? జైల్లో ఉన్నట్టుగానే బయట ఉంటుందా? ఉండదు. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు కూడా చాలా మంది చూస్తున్నాం కదా, చాలా న్యూసెస్ వస్తున్నాయి. జైలుకి వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారు, మాకు కొంచెం జైలుకి వెళ్ళాము సిగ్గుచేటు అని ఆలోచించట్లేదు. ఏం చేస్తున్నారు, మాకు ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, ఇంటి భోజనం మాకు అలౌ చేయట్లేదు. ఇవి కంప్లైంట్స్. ఇవి కంప్లైంట్స్. మనం కూడా అంతే. మనం కూడా ఏం చేస్తాం, కృష్ణ అన్ని బాగున్నాయి, బట్ ఈ పర్సన్ నా జీవితంలో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అరే నాన్న, జైల్లో ఉన్నావు నువ్వు. జైల్లో ఉన్నప్పుడు పక్కన ఖైదీ నీకు రెస్పెక్ట్ ఇస్తే అంత, లేకపోతే అంత. జైలు నుంచి బయటకు వెళ్ళాలి, కానీ పక్కన ఖైదీకి ఎలాగైనా నేను బుద్ధి చెప్తా అని కూర్చుంటే ఏమవుతుందండి? వాడంత మూర్ఖులు లేడు. వాడంత మనం చేసేది అదే. మనం ఏం చేస్తున్నాం, మన పని మనం కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసాం, బట్ రిలైజ్ అయ్యాం తప్పు చేసాము అని తెలిసింది. ఆడేం చేయాలి? జైలు నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, మంచి సద్బుద్ధిగా ప్రవర్తించాలి. లేదు, వీడు నాకు గౌరవించట్లేదు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాకే నేను బయటకు వెళ్తా అంటే ఏమవుతుంది? వాడు ఎన్ని సంవత్సరాలు ఉంటే వాడి లైఫ్ టైం పడితే మనం లైఫ్ టైం వాడితో అక్కడ కూర్చోవాలి కదండి. సో అలా కాదు అనుకుంటే ఏం చేయాలి? బయట వేరే ప్రపంచం ఉందని వాడికి తెలియాలి. ఇది కాదురా నాన్న, బయట ఇంకా చాలా హ్యాపీగా ఉంటావు, నీకు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా సంపాదించుకుని, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చుపడి హ్యాపీగా సుఖంగా జీవించవచ్చు. గవర్నమెంట్ అంతా సహకరిస్తుంది. ఇక్కడైతే పనిష్ చేస్తుంది, అక్కడ ఫ్రీగా ఉంచుతుంది, స్వతంత్రంగా ఉంచుతుంది. అలాగే జీవుడికి కూడా తెలిసినప్పుడు గురువు దగ్గర నుంచి, అరే నాన్న, ఇంకో భౌతిక ప్రకృతి కాదు, ఆధ్యాత్మిక ప్రకృతి, భగవంతునికి ఆధ్యాత్మిక ప్రకృతి ఉంది. అక్కడ అందరూ జీవన్ముక్తులు ఉంటారు. అక్కడ ఎప్పుడు నిత్యం ఆనందమే ఉంటుంది. ఏదైతే మనం పడుతున్నాం ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు ఉండవు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారని స్వామి హామీ ఇస్తున్నాడు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా భక్తితో సేవను అంగీకరిస్తారు. సరే, అయితే ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడిప్పుడు పుట్టిందండి మీ ధర్మం. ఇప్పుడిప్పుడు పుట్టలేదు, మనది ఏంటి? సనాతన ధర్మం ఎప్పటి నుంచో వస్తుంది. సో నెక్స్ట్ ప్రభుపాద్ గారు దాని గురించే కంటిన్యూ చేస్తున్నారు. అదేంటో చూద్దాం. హరే కృష్ణ మాతాజీ చదవచ్చునా? అప్పుడు చదవండి. మ్యూట్లో చదివినాను, ఎవరికి వినబడలేదు. అవునా? ఓకే, సౌండ్ రాలేదు ప్రభు ఇందాక. అదే ఓకే, చదవండి. వైదిక ధర్మం లేదా వైదిక ధర్మం లేదా వర్ణాశ్రమ ధర్మం కూడా సనాతనమైనదిగా పిలువబడును. ఎందుకంటే దాని ఆరంభాన్ని ఎవరు గుర్తించలేదు. క్రైస్తవ మతానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇస్లాం మతానికి 1300 సంవత్సరాల చరిత్ర ఉంది అని మనం వైదిక ధర్మం యొక్క ఆరంభాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించినా తెలుసుకోలేం. వర్ణాశ్రమ ధర్మం జీవుల సనాతన ధర్మంగా అంగీకరించబడినది. భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడని మనం తరచూ చెబుతుంటాం. అంటే ఈ జగత్తుకు పూర్వం కూడా భగవంతుడు కలడనే కదా అర్థం. ఈ భౌతిక జగత్తు సృష్టికి ముందే భగవంతుడు ఉన్నందున ఆయన సృష్టికి బద్ధుడు కాడు. ఈ భౌతిక ప్రకృతి నియమాలకు ఆయన కూడా బద్ధుడవుతే అతడు దీనిని ఎలా సృష్టించగలడు? దేవాది దేవుడు తన సృష్టికి అభిన్నం. అంతేకాకుండా దానికంటే భిన్నంగా అతడు పూర్ణ రూపంతో ప్రకాశిస్తుంటాడని కూడా భగవద్గీత 9వ అధ్యాయం 4-5 చెబుతున్నది. మయా తతమిదం సర్వం జగద్వ్యక్త మూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః
అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీయు నా యందు కలవు, నేను వాని యందు లేను. నచమత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగైశ్వర్యమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడనైనను సర్వవ్యాపకుడనైనను ఈ జగత్తునందలి భాగమును కాను. కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణుడను. నిజానికి మనమందరం ఆత్మస్వరూపం. అసంఖ్యాకముగా ఆధ్యాత్మిక లోకాలు, అసంఖ్యాకంగా ముక్త జీవులు ఉండే ఆధ్యాత్మిక ఆకాశంలో మనం భగవంతుని సాంగత్యంలో నివసించేందుకు ఉద్దేశించబడితిమి. ఈ ఆధ్యాత్మిక లోకంలో నివసించేందుకు అర్హత లేని వారు ఈ భౌతిక జగత్తుకు పంపబడతారు. ఈ రకమైన భావాలని మిల్టన్ మహాకవి ప్యారడైజ్ లాస్ట్ అనే తన పుస్తకంలో ప్రకటించాడు. మనం ఆత్మ స్వరూపులమైనప్పటికీ స్వచ్ఛందంగానే ఈ భౌతిక శరీరాలను అంగీకరించాం. దానితో పాటు ఈ భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రివిధ క్లేశాలను కూడా అంగీకరించాం. మనం ఎప్పుడు వీటిని ఏ విధంగా స్వీకరించామో ఖచ్చితంగా గుర్తించడం సాధ్యపడదు. బద్ధజీవి ఎప్పటి నుండి ఈ విధముగా భౌతిక శరీరాలను అంగీకరించసాగేనో ఎవరు దాని చరిత్రను చెప్పలేరు. జీవజాతుల పరిణామ క్రమానికి సంబంధించిన డార్విన్ సిద్ధాంతం ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ పద్మ పురాణం మరియు ఇతర ప్రామాణిక సాహిత్యాలలో ఈ క్రమంగా ఎలా ఆధ్యాత్మికంగా పరిణామం చెందుతారో దాని సమాచారం వివరించబడింది. ఈ పురాణ సమాచారం ప్రకారం 84 లక్షల జీవజాతులు గలవు. వాటిలో 9 లక్షల రకాల జాతులు నీటిలో నివసించేవి. వృక్ష జాతుల్లోనే 20 లక్షల రకాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ డార్విన్ సిద్ధాంతాన్ని అధికంగా బలపరుస్తున్నారు. కానీ వైదిక సాహిత్యంలో వివిధ జాతులకు సంబంధించిన ఎన్నో అంశాలు కలవు. నిమ్న రకం జీవజాలం నుండి జీవ పరిణామం జరిగిందని డార్విన్ అభిప్రాయం. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఆత్మ నిమ్న రకం దేహాల నుండి ఉత్తమ రకం దేహాలకు మార్పు చెంది ఉండవచ్చు. కానీ సృష్టి ఆరంభంలో అన్ని రకాల జీవులు ఏకకాలంలో శ్రీకృష్ణుని చేత సృష్టించబడినవి. ఈ విషయాన్ని భగవద్గీత 9.78 ఇలా చెబుతుంది. థ్యాంక్ యూ ప్రభు. సో హరే కృష్ణ. హరే కృష్ణ. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు. మనది ఎంత పురాతనమైనది, ఇదేమన్నా ఇప్పుడు క్రియేట్ అవ్వబడిందా? లేదు. చాలా మంది మన ఇస్కాన్ సంస్థని అమెరికాలో సృష్టించినప్పుడు కూడా ప్రభుపాద్ గారిని ఏమన్నారు, ఇది ఒక కొత్త కల్ట్, కొత్తగా తీసుకొచ్చింది. సో ప్రభుపాద్ గారు అనేది సనాతన ధర్మం. నేను ఏదైతే చెప్తున్నానో అది సనాతన ధర్మం. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదు. ఇది సనాతన ధర్మం. ఎప్పటి నుంచో ఈ వైదిక ధర్మం అనేది ఇవ్వబడింది. భగవంతుని సేవ చేయటం, భగవంతుని గురించి జ్ఞానం తెలుసుకోవటం, మళ్ళీ ఆయన ధామానికి వెళ్ళేట్టుగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడం. ఇది సనాతన ధర్మం. ఇది కొత్తగా తయారు చేసిన కల్ట్ ఏం కాదు కదండి. సో ఆ విధంగా ప్రభుపాద్ గారు కూడా చెప్పారు. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఈ క్రైస్తవ మతం 2000 సంవత్సరాలు, ఇస్లాం మతం 1300 సంవత్సరాలు. అంటే మనది స్టార్టింగ్ సృష్టి ఆరంభప్పుడు ఎవరిచ్చారు? తేనే బ్రహ్మ హృదయాది కవే. ఎవరికి ఇచ్చారు ఈ జ్ఞానం? బ్రహ్మ దేవుడికి ఇచ్చాడు. స్వయం పరమాత్మ భగవంతుడు ఇచ్చాడు. అపౌరుషేయం. అందులో ఇప్పటివరకు ఏం మార్పులు ఏం చేయలేదు. అంత అద్భుతంగా ఇవ్వబడింది కదండి. సో అప్పటి నుంచి ఇవ్వబడి సనాతన ధర్మం. ఇది ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాన్యువల్ కదండి. ఈ మాన్యువల్ ఎప్పుడు మార్చలేదు. అంత అద్భుతంగా ఇచ్చాడు స్వామి. సరే, అయితే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు మనకి ఇచ్చాడు అంటే సృష్టించాడు ఆయన, అంటే మనకంటే ముందు ఉన్నాడు. మీకు గుర్తుండుంటే చతుర్శ్లోకి భాగవతం మనం చర్చించుకున్నాం. 2వ స్కందం 9వ అధ్యాయం. ఎవరికైనా గుర్తుందా శ్లోకాలు? ఎవరు చెప్తారబ్బా? చతుర్శ్లోకి భాగవతం ఎవరు గుర్తుంది? 32, 33, 36 శ్లోకాల మాతాజీ. 33, 36. వండర్ఫుల్. 33 జై. 33 నుంచి 36 శ్లోకాలు. వండర్ఫుల్. సో
అక్కడ ఏం చెప్పాడు ఆయన? మొట్టమొదటి చతుర్శ్లోకి భాగవతాలు ఫస్ట్ ఏం చెప్పాడు? ఆయన యొక్క రూపాల గురించి బ్రహ్మదేవుడు అడిగాడు. ఎలా ఉంటావయ్యా నువ్వు? సృష్టి ఎలా ఉంటావు అసలు? నీ భౌతిక రూపాల గురించి, ఆధ్యాత్మిక రూపాల గురించి చెప్పమన్నాడు. ఆయన ఏమన్నారు? సృష్టి ముందు నేను వైకుంఠనాథుడి కిందే ఉన్నాను. ఎప్పుడైతే సృష్టించానో అప్పుడు కూడా పరమాత్మ కింద మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను. విశ్వం లోపల బయట ఉన్నాను. అంతేకాకుండా వివిధ అవతారాలు తీసుకుని వస్తాను. అలాగే ఆ విశ్వం ఏదైతే కనిపిస్తుందో బ్రహ్మాండం మొత్తం నేను ఎక్స్పాండ్ అయి ఉన్నాను. విశ్వమే నేను అయి ఉన్నాను. మొత్తం కణకణం ఆయనే వ్యాపించి ఉంటాడు. ఆయన లేని చోట అనేది ఉండదు కదండి. సో అంతేకాకుండా ఎప్పుడైతే సృష్టి లయం అయిపోయినప్పుడు మళ్ళీ ఏమవుతాడు? మళ్ళీ వైకుంఠనాథుడి కింద ఉంటాడు కదండి. సో ఆయన లేని సమయం అంటూ లేదు. ఆయన ఎప్పుడూ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. సో ఆయనే మొత్తం క్రియేట్ చేసినప్పుడు ఆయన మీద అవి ఎలా ఇంపాక్ట్ అవుతాయి? అది ఆయన యొక్క శక్తులు. ఆయన కంట్రోల్ చేస్తాడు కదండి. శక్తిమాన్ శక్తులను కంట్రోల్ చేస్తాడు కదండి. ఆ శక్తిమాన్ ఎవరు? భగవంతుడు. ఆయన ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, తటస్థ శక్తి మూడింటిని కలిగి ఉంటాడు కదండి. ఇంకొకటి ఏంటి? శాంతిని, సంవిత్, హ్లాదిని. అవి పొటెన్సీస్. వాటిని కలిగి ఉంటాడు. వీటి ద్వారా ఆయన అద్భుతమైన సృష్టి చేస్తూ ఉంటాడు. భౌతిక సృష్టి మెయింటైన్ చేస్తాడు, లయం చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది భగవంతుడిలాగే సనాతనమైనది. దానికి ఎప్పుడు కూడా నశించటం అనేది ఉండదు. అది ఎప్పుడు కూడా దివ్యంగా, దేదీప్యమానంగా, ఎప్పుడు కూడా నిత్యంగా, నూతనంగా ఉంటుంది భగవంతుడిలాగా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు నశశాంకో, నసూర్యో, నశాంకో, నా పావన. అక్కడ ఏం అక్కర్లేదు. సూర్యచంద్రులు గాని, అగ్ని గాని, విద్యుత్ గాని ఏం అవసరం లేకుండా దేదీప్యమానంగా ఉంటాయి. ఎందుకని? చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష. చింతామణి మనతో నిర్మితమైన ధామం కల్ప వృక్షాలు ఉంటాయి. సురభి ఆవు ఎలా ఉంటది? అది విపాలయంతం సముద్రం లాంటి అంత పాలు అధికంగా అలాగ ధారలాగా వస్తూ ఉంటాయి. అందరూ సమృద్ధిగా, సుఖంగా, ఆనందంగా అంత అద్భుతంగా ఉంటుంది కదండి. సో ఆ విధంగా భగవంతుడు సృష్టించాడు. ఆయన అంతా వ్యాపించి ఉంటాడు కదండి. అవ్యక్తంగా ఉంటాడు, వ్యక్తము అవ్వగలడు. ప్రహ్లాదు లాంటి వాళ్ళకి వ్యక్తము అవ్వగలడు, శుద్ధ భక్తులకి వ్యక్తం అవుతూ ఉంటాడు. లేకపోతే అవ్యక్తంగా కూడా మొత్తం వ్యాపించి ఉంటాడు. ప్రతిదీ కూడా ఆయనకి తెలుస్తుంది. మొత్తం అంతా కూడా ఎలాగైతే మన దేహంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది చేతన. అలాగే విశ్వం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? విశ్వంలో ఏం జరిగినా ఆయన తెలుస్తుంది. ఆయన తెలియకుండా జరిగేదేమో కదండి. అదనమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక విషయం చెప్తున్నారు. మిల్టన్ మహాకవి పారడైజ్ లాస్ట్ అనే పుస్తకంలో ఏం చెప్పారంట? ఆత్మస్వరూపలం అయినప్పటికీ ఐచ్ఛికంగానే మనం ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించాం కదండి. ఆయన కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. ఇవన్నీ శాస్త్రాలు చదివి మన ఇచ్చే ప్రకారమే తీసుకున్నాం. మన అంటే ఇప్పుడు నాకు పంది దేహం అంటే ఇష్టమా ఏంటండి? నాకు ఇచ్చారు అంటే అవును, అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే నాకు అటువంటి దేహం కావాలని మనం ఆ కోరిక వెల్లడి చేసినట్టు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఉగ్రంగా ఉంటారు. వాళ్ళు టచ్ చేస్తే మనం భస్మం అయిపోతాం కదండి. కొంతమంది చూస్తాం కదా, చాలా కోపంగా సీరియస్ గా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా అలాంటి వాళ్ళని కలిసారా? మా ఎలా ఉంటుంది? వాళ్ళు టచ్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ అయిపోతాం. ఎప్పుడైనా ఎవరైనా తారసపడ్డారు అలాంటి వాళ్ళ జీవితంలో? ఉంటారా ఉండరా అలాంటి వాళ్ళు? ఉంటారు మాతాజీ. హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభు ఒక ప్రవచనం చెప్తున్నారు అనమాట. రాధేశ్యామ్ ప్రభుజీ కార్పొరేట్ కంపెనీలో కూడా IBM ఇటువంటి కొన్ని కంపెనీస్ లో మన రాధేశ్యామ్ ప్రభుజీ వెళ్ళి క్లాసెస్ ఇస్తారు. హౌ టు కంట్రోల్ యాంగర్, హౌ టు మేనేజ్, హౌ టు బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్, హౌ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్, అటువంటివన్నీ ఇస్తారు. సో రాధేశ్యామ్ ప్రభు ఇట్ వాస్ లైక్ హెచ్చరిస్తున్నారంట. సో కొంతమంది కూర్చున్నారంట. సో మహారాజ్ ప్రభుజీ ఏదో ఒక జోక్ ఏదో చెప్పారు. జస్ట్ ఎవ్రీబడి వాజ్ లాఫింగ్. అందరూ లాఫ్ చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి కూర్చున్నారంట ఫస్ట్ రోలోనే, సెకండ్ రోలోనే. హీ వాజ్ లైక్ వెరీ లా చూస్తున్నారంట, గ్రేవ్ గా. సో రాధేశ్యామ్ ప్రభు అడిగారంట, ఏం నీకు నవ్వు రావట్లేదా? ఎందుకని? అందరూ హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకు నవ్వాలి? వై ఐ షుడ్ లాఫ్? నేను ఎందుకు నవ్వాలి? సో ఇది మన పరిస్థితి. ఎందుకు నవ్వాలి? మనం కోరుకున్న అలాగే ఉండాలి. నేను ఏడుస్తూనే ఉంటాను, ఎవరు చెప్పడానికి కదండి. అందరూ అవుతున్నప్పుడు ఒక్కడే ఆడడానికి కారణం ఏంటి? వాడి కోరిక అది కదండి. అలాగే అందరికీ మానవ దేహం వచ్చిందండి, మరి నాకు పాము దేహం ఎందుకు ఇస్తున్నానంటే నువ్వు కోరుకున్నావు. ఎస్, నాకు వేరే వాళ్ళంటే ద్వేషంగా ఉండటం ఇష్టం, ఉగ్రమైన కోపంగా ఉండటం ఇష్టం. సరే అయితే మానవ దేహం కష్టమయ్యా, అది పాము దేహం అయితే సూట్ అవుతుంది.
ఎందుకంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ కొన్ని బాగా సూట్ అవుతుంది ఏమండి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక ప్రొఫెషనల్ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు నైట్ డ్రెస్ వేసుకుని పైజామా వేసుకుని వెళ్తే బాగోదు, సూట్ అవ్వదు కదండి. అప్పుడు వేసుకోవాల్సింది ప్రొఫెషనల్ టై కోట్ విత్ షూస్, ఐరన్ క్లాత్స్ వేసుకుంటే బాగుంటుంది. కానీ నైట్ పడుకునే ముందు ఎవరైనా ఐరన్ క్లాత్స్ వేసుకుని కోట్ వేసుకుని షర్ట్ టై పెట్టుకుంటే అందుకే సెట్ అవ్వదు, కంఫర్ట్ గా ఉండదు పడుకోవడానికి. అలాగే మానవ దేహం అంత ద్వేషాన్ని అంత కోపాన్ని చూపిస్తే కంఫర్టబుల్ కాదు. అందుకని ఒకసారి పాము దేహం తీసుకున్నానా, లవ్వింగ్ ఫాదర్ మనకి భగవంతుడు ప్రకృతి చెప్తాడు వీడు చాలా కష్టపడుతున్నాడు, సరైన కోపాన్ని కూడా వ్యక్తం చేయలేకపోతున్నాడు, బీపీ వస్తుంది, బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. పాము బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఏమండి. పాము ఇక్కడ బీపీ టాబ్లెట్ వేసుకుంటుందా? పాముకి ఎంత కోపం ఉంటుంది, తోక తొక్కినా తొక్కపోయినా ఒక్కోసారి బస్సులు అయిపోతుంది. కాబట్టి ఆ దేహంలో ఉన్నాం అనుకో బీపీ టాబ్లెట్ అక్కలేదు, డాక్టర్ అక్కల, ఇంజక్షన్ అక్కల, హార్ట్ అటాక్ రాదు, హార్ట్ పేషెంట్ అవ్వవు. సో దట్ ఈస్ సఫిషియంట్ బాడీ. మనం వ్యక్తపరుచుకుంటున్నాం, అందుకని మనకి దేహాలు వస్తున్నాయి, రైట్. సో మన ఆత్మస్వరూపులు అయినప్పటికీ కూడా మనం వివిధ రకాల కోరికలు మన కర్మల కారణంగా ఈ భౌతిక దేహాలు మనం పొందుతున్నాం. సరే అయితే నేను ఫస్ట్ టైం ఎప్పుడు భౌతిక దేహం పొందాను, అది వెరీ అన్ట్రేసబుల్, ఎప్పుడు వచ్చామో తెలియదు. అందుకని మనం ఏమంటారు, నిత్య బద్ధులు. మామూలు కండిషనల్ లివింగ్ ఎంటిటీ బద్ధ జీవి అనరు, ఎటర్నల్ కండిషన్ లివింగ్ ఎంటిటీ, నిత్యం. నిత్యం అంటే ఒక స్టార్టింగ్ చెప్పడానికి కష్టం, ఎన్నో మిలియన్ సంవత్సరాల బట్టి బద్ధ జీవుడుగానే కంటిన్యూ అవుతున్నాం కదండి. సో ఎవరైనా ఒక 10th స్టాండర్డ్ అదే స్కూల్లో చదువుతున్నారు అనుకోండి 10 ఏళ్ళు, ఏమంటాడు, వీడు నిత్యం ఇక్కడే ఉంటాడండి, వీడు నిత్యం మా స్టూడెంట్ అంటారు వాడిని. ఎందుకని వాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాడితో పాటు చదువుకున్నప్పుడు వాడు కూడా టీచర్ అయిపోవచ్చు అదే స్కూల్, బట్ వాడు అక్కడే ఉంటాడు, నిత్యంగా అక్కడే ఉంటాడు వాడు. అలాగే మనం కూడా ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు వచ్చామో అన్ట్రేసబుల్ అయ్యేటట్టుగా నిత్యంగా ఇక్కడే ఉన్నాం, నిత్య బద్ధ జీవులు అయిపోయాం. సో దీనికి ఎవరిచ్చారు, మనం కావాలని కోరుకున్నాం కదండి, కావాలని కోరుకున్నాం. సరే అయితే ఇక్కడ డార్విన్ సిద్ధాంతం మనం బాగా చదువుకున్నాం. ఏమంటారు డార్విన్ సిద్ధాంతంలో, ఏమంటారండి, కోతి నుంచి మానవుడు వచ్చేసాడు. అనిశ్చిత. మానవుడు అందరు చదువుకున్నాక అలా రాస్తేనే మార్క్స్ వచ్చాయి మనకి, రైట్. అలాగే చెప్పారు కూడా. అంటే ఒకప్పుడు మానవుడు లేడు, అప్పుడు అన్ని కోతులే ఉన్నాయి, కోతి పెరిగి పెరిగి మళ్ళీ రూపాంతరం ఇప్పుడు మనుషులు అయిపోయి. కానీ అలా కాదు, పద్మపురాణం చక్కగా చెప్తోంది. సృష్టి స్టార్టింగ్ లోని 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సరే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుంది, మన యొక్క పురోగతి మన యొక్క కర్మల కారణంగా అవుతుంది. మనం మానవ జన్మ వచ్చినప్పుడే బయటకు వచ్చేసే అవకాశం ఉంది సర్కిల్ నుంచి, లేకపోతే ఈ జీవితం తర్వాత ఇది ఈ జన్మ. ఎందుకంటే ఇప్పుడు కప్ప పాము మింగేస్తుంది అనుకోండి, కప్ప ఓన్లీ పామునే చూస్తుంది, ఆ చేతం చచ్చిపోతే పాము అవుతుంది, రైట్. సో అక్కడ ఆ విధంగా తిరుగుతూ ఉండి ఇప్పుడు మానవ జన్మ అనిపిస్తుంది కదండి. ఆ రూపాంతరం కరెక్టే గానీ స్టార్టింగ్ లో ఓన్లీ కోతులు ఉన్నాయి అది కాదు. పద్మపురాణం ఇక్కడ ఏం చెప్తుంది, 84 లక్షల జీవరాశులు. ఎవరికైనా గుర్తుందా, మనం చాలా సార్లు చెప్పుకున్నాం, 9 లక్షలేమో నీటిలో ఉండేవి, 20 లక్షలు ఏమంటున్నారు వృక్ష జాతులు, మిగతా ఎవరికైనా గుర్తుందా? 4 లక్షలు మానవులు అంత ఆహా, వచ్చింది. మీకు మధ్యలో చూడండి. అది గుర్తులేదు మాతాజీ, పక్షులు. మానవ దేహంలో ఉన్నాం కాబట్టి అదే వండర్ఫుల్, థ్యాంక్ యూ మాతాజీ గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఏ ఉన్నాయి, ఎవరు పక్షులు. చెప్తారు, నేను క్లాప్ చేస్తాను వాళ్ళ కోసం. పశుపక్షులు సామాన్లు. ఎన్ని లక్షలు ఉన్నాయి ఇన్సెక్ట్స్? 11 లక్షలు. వండర్ఫుల్, 11 లక్షల ఇన్సెక్ట్స్. నెక్స్ట్ స్థావరజంగం. 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 అవే కదా ఆల్రెడీ. ఎక్వాటిక్స్ ఏమో 9 లక్షలు, 20 లక్షలు ఏమంటున్నారు వృక్ష జాతులు, 20 లక్షలు, 11 లక్షలు ఇప్పుడు మాతాజీ చెప్పారు ఇన్సెక్ట్స్. తర్వాత ఇంకేమున్నాయి, 10 పక్షులు. లక్షలు పక్షులు, 30 లక్షలు 4 లెగ్గడ్ యానిమల్స్ కదండి, 4 లక్షలు మనుషులు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, 84 లక్షలు మన క్లారిటీ ఇచ్చారు పద్మ పురాణంలో కదండి. సో సృష్టి ఆరంభం నుంచి ఇవన్నీ రకాలు ఉన్నాయి, వాడి కర్మానుసారం. ఎందుకంటే మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడు క్రియేషన్ సృష్టిలో స్టార్టింగ్ లోనే ఉన్నారు కదా వీళ్ళందరూ, కింపురుషులు, రాక్షసులు, దానవులు ఉన్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఉన్నారు, మధ్యలో పుట్టిన వాళ్ళు కాదు. అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచ భౌతిక ప్రపంచం పడినప్పుడు మన యొక్క ఏమంటారు చేతన బట్టి ఆ దేహం వచ్చేస్తుంది కదండి. రకరకాల గ్రేడేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనకి చేతన వస్తుంది. సరే అయితే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నారో ప్రోపద్ గారు చూద్దాం. సో నెక్స్ట్ శశికళ మాతాజీ మీరు చదవండి. ఎక్కడి నుంచి మాతాజీ? సర్వభూతానికి ఉంది.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామిక కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. మరి యొక్క కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజించుదును. ప్రకృతిం సౌమష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణ అవసం ప్రకృతేర్వసాత్. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పం చేతనే అప్రయత్నంగా మరలా మరలా సృష్టింపబడుచు నా సంకల్పం చేతనే అంత్యమున లయము నొందుచుడు. ఈ జీవులన్నీ దేహముకు మరియు మనస్సుకు సంబంధించిన త్రివిధ క్లేశాలకు గురవుతున్నవి. జంతువులకు తాము దుఃఖాలు అనుభవిస్తున్నట్లు తెలియదు, కానీ మానవులకు తెలుసును. తాను దుఃఖం అనుభవిస్తున్నట్లు ఎరుగని వ్యక్తి జంతు చైతన్యంలో జీవిస్తున్నాడని అర్థం. బలి ఇవ్వడానికి ముందు జంతువులు ఒక దొడ్డిలో నిలబడి ఉంటాయి. తమకు రాబోయే దుఃఖం గురించి వాటికి తెలియదు. మానవులుగా జన్మ, మృత్యు, జరా, వ్యాధి దుఃఖాలను అనుభవిస్తున్నామని మనం గుర్తించాలి. ఈ దుఃఖాలను అధిగమించటం ఎలా అని విచారించాలి. జన్మించిన నాటి నుండి మనం దుఃఖాలను అనుభవిస్తూనే ఉన్నాము. మొదట తల్లి గర్భంలో 9 నెలల పాటు ఒదిగి ఉండడం ఒక దుఃఖం. జన్మించాక కూడా దుఃఖం కొనసాగుతూ ఉంది. తల్లి ఎంత లాలించినా శిశువు ఏడుస్తూనే ఉంటాడు. ఎందువలన? అతడి దుఃఖమే అందులకు కారణం. దోమ కుట్టడమో, కడుపు నొప్పి లేక మరేదో జబ్బు రావడమో జరిగి ఉండవచ్చు. కారణము ఏదైతేనేమి దుఃఖం కొనసాగుతుంది. పిల్లవాడికి తనకు ఇష్టం లేకపోయినా బడికి వెళ్ళవలసి వచ్చుట చేత దుఃఖం కలుగుతుంది. బాలునికి చదువుపై శ్రద్ధ ఉండదు. ఏవేవో చేయమని ఉపాధ్యాయుడు పురమాయిస్తూ ఉంటాడు. మన జీవితాలను శ్రద్ధగా పరిశీలించి చూస్తే అందరూ దుఃఖాల్లో మునిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా బద్ధజీవులకు అంతగా సూక్ష్మ బుద్ధి ఉండదు. కనుకని ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించుకోకుండా ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా కాకుండా దుఃఖాన్ని గుర్తించి దానికి ఏదైనా నివారణోపాయం ఉంటే దాన్ని అనుసరించుట అవసరం అని మనం గుర్తించాలి. రాజర్షి అయిన వృషభదేవుడు తన కుమారులకు ఇలా ఉపదేశించాడు. పుత్రులారా, ఈ జన్మలో మీకు అందమైన శరీరాలు లభించాయి. పందులు, కుక్కల శరీరాల వలె అవి ఇంద్రియ తృప్తి కోసం కాకుండా ఆత్మ సాక్షాత్కారం కోసము ఉద్దేశించబడినవని మీరు గుర్తించాలి. భాగవతం 5.51. వృషభదేవుడు బోధించిన ఉపదేశ సారాంశం ఏమనగా, ఇంద్రియలోలత్వంతో కూడిన జీవితము అశుద్ధాన్ని తినే పందులకు, కుక్కలకు మాత్రమే ఉద్దేశించబడింది. ఇప్పుడు మనకు అంతకంటే ఉత్తమ జన్మ లభించింది. అట్టి అల్పజీవుల జీవితాలను మనం అనుకరించకూడదు. ఈ మధ్య న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో కొందరు అమెరికన్ యువకులు పందులను ఆరాధించడం చూచి మేము ఆశ్చర్యపోయాం. మేము హరే కృష్ణ నామాన్ని కీర్తిస్తుండగా వారు పంది 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 అని పంది భజన చేయసాగారు. సెంట్రల్ పార్క్ లో పందుల ప్రదర్శన జరుపుతూ శిరస్సు వంచి వాటికి నమస్కరిస్తూ వాటిని ఆరాధించారు. అంతేకాకుండా ఒక పందిని అధ్యక్షునిగా ఎన్నుకొని పూజ చేయండి మాట స్క్రోల్ చేయాలి. మానవ జీవనమా, పశు జీవనమా లేక వాంఛనీయం? పందుల నాయకత్వాన్ని వారు అంగీకరించారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, సియాటల్ నగరంలోని ఒక సమావేశంలో యువకులు వివస్త్రులై బురదలో పందులతో పాటు దొల్లసాగారు. ఆ విధంగా వారు తాము ఆరాధిస్తున్న పందులతో పూర్తిగా కలిసిపోయారు. అందమైన శరీరాలు, తరుగని సిరి సంపదలు సాటి దేశాల్లోని యువకుల కంటే ఎన్నో రెట్లు అధిక అవకాశాలు గల దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అద్భుతమైన అవకాశాలు లభించినందుకు ఫలితము పందుల ఆరాధన. మున్ముందు ఇలాంటి పందుల ఆరాధన జరగగలదని పూర్వం ఎప్పుడో శ్రీమద్ భాగవతంలో సూచింపబడింది. అది కనీసం 5000 సంవత్సరాల క్రితం రచింపబడిన గ్రంథము. జీవితంలోని ఆనందపూర్తమైన పరిస్థితులను ఆనందకరమైన లక్ష్య సాధనకే వినియోగించాలి. అంతేగాని నీచమైన ఆరాధనకు వినియోగించరాదని గ్రహించాలి. ఓకే మా. సో ఇంకా ఏమని చెప్తున్నారు? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన సృష్టి స్థితి లయాలు ఆయన చేస్తామని చెప్పుకున్న కాలుదల సాయి విష్ణు నుంచి
అనంతమైన విశ్వాలు వస్తాయి, ఆయన సృష్టిస్తాడు. మళ్ళీ ఒక్కొక్క విశ్వంలో గర్భోదక సాయి విష్ణు వెళ్తారు. మళ్ళీ ఒక్కొక్క మొత్తం విశ్వం అంతా కూడా ప్రతి అణువు బయట లోపల క్షీరోదక సాయి విష్ణు ఉంటారు. ఈ విధంగా సృష్టి మెయింటెనెన్స్ అంతా అవుతుంది. మళ్ళీ లయమైనప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా కూడా ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఆయన శ్వాస మళ్ళీ లోపలికి తీసుకుంటారో అన్ని కూడా కారణోదక సాయి యొక్క ఉదర భాగంలోకి, ఆయన యొక్క శరీరంలోకి, రోమకుపాలకు మళ్ళీ మొత్తం అంతా వెళ్ళిపోతుంది కదండి. ఈ విధంగా మొత్తం సృష్టి స్థితి లయాలన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, మరి ఏంటి వస్తాం వెళ్తాం. చాలా మంది అంటారు ఏముందండి, కారణోదశ విష్ణు ఉదరణ పడుకుంటాం బయటకు వస్తాం, ఏంటి సో ప్రాబ్లం ఏంటంటే వచ్చినప్పుడు అనుభవించాలి. ఏంటి, జన్మ మృత్యు జర వ్యాధి. సరే, పుట్టడం చాలా మందికి ఇది చెప్తున్నారు కదా, పుట్టడం అంటే బాధ ఏంటి అంటున్నారు. మనకి ఇప్పుడు కపిల భగవాన్ చెప్తారు పుట్టడం అంటే ఎంత బాధ. కపిల శిక్షలో వస్తుంది, జన్మ కూడా ఎంత నరకము. ఎందుకు నరకం, చిన్నపిల్లలు కడుపులో ఉన్నప్పుడు కదులుతూ ఉంటాయి, తల్లి ఏమనుకుంటుంది, నా బేబీ పెరుగుతున్నాడు. కానీ వాడు ఎందుకు కదులుతున్నాడు, ఈ తల్లి ఏదో గ్యాస్ట్రిక్ ఏదో అయితే తింటుంది, గ్యాస్ వస్తుంది, లేకపోతే అక్కడ ఉన్నవేవో, ఎందుకంటే వాడు కూడా షేర్ చేసుకుంటాడు, అక్కడ క్రిములు కీటకాలు ఉంటాయి, వాటితో పాటు వీడు కూడా ప్లేస్ షేర్ చేసుకోవడం కారణంగా అవి కుడతాయి, వాటి శరీరం చాలా కోమలంగా ఉంటుంది, అవి కందితాయి, ఏడుస్తాడు. బయట ఏమన్నా కదులుతున్నాడు, వెరీ నైస్ వెరీ నైస్ రైట్ అంటే వాడు సఫర్ అవుతున్నాడు. సో బయటకు వచ్చిన తర్వాత ఓకే, తల్లి పాలైతే చక్కగా దొరుకుతున్నాయి, ఏడ్చిన వెంటనే ఇస్తుంది. బట్ అలాగని ప్రతిసారి నవ్వుతూ ఆనందంగా ఉంటున్నాడు, అయినా ఏడుస్తాడు రాత్రిపూట. ఎందుకు ఏడుస్తాడు, ఏ దోమ కుడుతుంది, కడుపు ఏదో నొప్పి వస్తుంది, చెప్పలేడు, ఏడుస్తాడు. తల్లి రకరకాలన్నీ పోస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఒక్కోసారి వాడికి ఉపశమనం వస్తుంది, ఒక్కోసారి ఎంత గట్టిగా ఏడుస్తూనే ఉంటాడు, వాడు చెప్పలేడు. ఒక్కోసారి ఏ దోమ కుడుతుంది, వాడి బెడ్ కింద దూరిపోయో, వాడి బట్టలో దూరిపోయో, ఏ చీమో దోమ కుడుతూ ఉంటుంది. తల్లి ఏమనుకుంటుంది, ఆకలేమో లేకపోతే కడుపు నొప్పి ఏమో మందులన్నీ వేసేస్తుంది, కానీ అక్కడ చీమ ఆల్రెడీ కుడుతూనే ఉంది కదండి. ఇవన్నీ చెప్పలేడు. అంటే ఇది కూడా సమస్య, అది కూడా దుఃఖం. సో అదే ప్రభుపాద్ గారు చెప్పిన, దుఃఖం అక్కడితో ఆగిపోతుందా, సరే మాటలు వస్తే దుఃఖం ఆగిపోతుందా, అయినా కంటిన్యూ అవుతుంది. ఏదైతే మనకి ఇష్టం లేవో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి కదండి. సో జీవితం ఎప్పుడు కూడా పూల పంపు కాదు కదా. కొంతమందితో మాట్లాడుతుంటే ఆనందం వస్తుంది, కొంతమందితో మాట్లాడి దుఃఖం వస్తుంది. అలాగని మాట్లాడుకొని ఉండలేము, ఎందుకంటే వాళ్ళే మన పరివారం అయి ఉండిపోవచ్చు. పరివారాన్ని మార్చలేం కదా కదండి. ఇల్లు మార్చచ్చు, స్కూల్ మార్చచ్చు, ఆఫీస్ లో మారచ్చు, బట్ ఇంట్లో పరివారాన్ని మార్చగలవా, మార్చలేం కదండి. కొంతమందిని మార్చలేం అసలు. బట్ ఏం చేయాలి, ఏదైతే మనం చేయాలో మన ధర్మం చేసి మనం సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే అన్ని నేను ఏదైతే నచ్చలేదో నేను తెంచేసుకుంటా అంటే ఎవరు మిగలం, మనం కూడా మిగులుతామో లేదో తెలియదు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఇంపర్ఫెక్ట్, ప్రతి ఒక్కళ్ళు ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు మన ఎలా భరిస్తున్నారో మనం వాళ్ళని భరించడానికి ప్రయత్నిస్తే సగం సమస్యలు తీరిపోతాయి. బట్ కొన్ని సమస్యలు ఉంటాయి, అవి వెరీ డేంజరస్, ప్రాణాంతకం అయినప్పుడు ఓకే, అప్పుడు వాళ్ళ దగ్గర తప్పుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. బట్ ఏదైతే కొంతవరకు రికవర్ అవ్వగలం కదండి, అవి మనం చేయాల్సింది. ఈ విధంగా దుఃఖకరం ప్రతి సమస్య ఏమవుతుంది, ప్రతి క్షణం పదం పదం విపదం. భాగవతంలో చెప్పారు, ప్రతి పదం కూడా విపదం. కానీ ఏం చేస్తున్నాం మనం, ఇంత అద్భుతమైన జీవితం ఊరికే వచ్చిందా, 84 లక్షల జీవనం తిరిగితే ఇప్పుడు వచ్చింది, మనం దాన్ని వృధా చేసుకుంటున్నాం. ప్రభుపాద్ గారు ఇక్కడ ఋషభదేవుడి గురించి చెప్పారు. ఋషభదేవుడు తెలుసు కదా, భాగవతుడి యొక్క అవతారం. ఆయన కూడా ఆయనకి 9 కుమారులు ఉంటారు, అందులో పెద్ద కుమారుడు భరత మహారాజు. మనం చెప్పుకుంటాం కదా, భరత మహారాజు మళ్ళీ జింక అయ్యాడు, తర్వాత జడభరతుడు అయ్యాడు, వాళ్ళ నాన్నగారే వృషభదేవుడు. ఆయన భగవంతుని యొక్క అవతారం. సో ఆయన భరత మహారాజుకి ఆయన ఒక మిగతా పుత్రులందరూ కూర్చోపెట్టి ఉపదేశాలు ఇస్తాడు. మనకి 5వ స్కందంలో వస్తాయి వృషభదేవుని యొక్క సూచనలు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంత వండర్ఫుల్ గా ఇస్తారంటే చాలా అద్భుతంగా ఇస్తారు. సో చక్కగా ఆయన చెప్తున్నారు ఇక్కడ, ఎంత అద్భుతమైన విషయం చూడండి. సో మీకు చాలా అద్భుతమైన దేహాలు వచ్చాయి, పందులు లాంటి దేహాలు రాలేదు. రైట్. సో ఎందుకంటే జంతుజాలంలో కూడా ఆహార నిద్ర భయమైతున్నాం అవి జరిగిపోతున్నాయి అక్కడ కూడా. మనకంటే ఇంకా అద్భుతంగా చేస్తాయి, ఒకేసారి 10 మంది పిల్లలను కంటాయి కదండి. ఒక కాక్రోచ్ ఎన్ని డెలివరీ చేస్తుంది, ఒక పంది ఒకేసారి 10 పంది పిల్లలు పెట్టేస్తుంది, ఒక పిల్లి ఒకేసారి ఎన్ని మంది పిల్లి పిల్లలకి జన్మిస్తుంది కదండి. పావురాలు ఏం చేస్తూ ఉంటాయి, నిమిషానికి మైథున కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాయి. సో మిగతా ఆహార నిద్ర భయమైతున్న చూస్తే అవి ఇంకా ఎక్స్పర్ట్ గా ఉన్నాయి మానవుల కంటే. కానీ ఇందాక ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆల్రెడీ ఇంతకు ముందు. అదే జంతు రూపంలో ఉన్న ఒక మేక నెక్స్ట్ ఆ మేకని కట్ చేస్తాడని తెలిసిన సుఖంగా వాడు వేసిన గడ్డి తింటుంటుంది. అదే ఇప్పుడు ఎవరికైనా ఎదురుకుంటే ప్లేట్ పెట్టి, సరే నువ్వు తిను, బట్ నెక్స్ట్ నువ్వే, ఓకే అది చెప్పకపోయినా ఇక్కడ ప్లేట్ పెడుతున్నారు, తిన్నవాడు వెళ్ళి అక్కడ తల నరికేస్తున్నారు చూసాడు అనుకోండి,
సర్లే నరికితే నరికలే, ప్రస్తుతానికి పెట్టాడు కదా పరమాన్నం తింటా అంటే మూర్ఖుడు. ఎవరు ఉండడు అక్కడ, నిమిషంలో పారిపోతారు. కానీ మేక అలాగే ఉంటుంది, కట్టకపోయినా తింటూనే ఉంటుంది. దానికి మనిషికి చాలా తేడా ఉంది. ఏంటి? విచక్షణ జ్ఞానం. సో ఆ జ్ఞానం దేనికి ఉపయోగించాలి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు నాకు దుఃఖం వద్దన్నా వస్తుంది, ఇటువంటివన్నీ ప్రశ్నించాలి. కానీ ప్రభుపాద్ గారు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, అవన్నీ చేయకుండా ఎలా వృధా చేస్తున్నాం. ప్రభుపాద్ గారు ఇక్కడ ఆయన స్వయంగా ఆయన కళ్ళతో చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. న్యూయార్క్ నగరంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంది 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 అని భజన చేస్తున్నారు. మళ్ళీ పందికి నమస్కరిస్తున్నారట, పందితో పాటు దొల్లుతున్నారట. చూడండి. సో ఇది దౌర్భాగ్యం. అంటే ప్రకృతికి కృష్ణ భావానికి పెటిషన్ పెడుతున్నారు. సారీ, యువర్ సో మెర్సిఫుల్, చాలా కరుణ నీకు, ఇంత మంచి మానవ దేహాన్ని ఇస్తావు, మేమైతే పందుల్లాగా అందులో దొల్లాలనుకుంటున్నాం కదండి. సో నెక్స్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతుంది, సరే అయితే నెక్స్ట్ పంది దేహం వస్తే గొడవ ఉండదయా, ఎవరు చూసి వింతగా కూడా చూడరు నేను కదండి. సో అది జరుగుతుంది, రైట్. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఇటువంటి అద్భుతమైన అందమైన జీవితాన్ని, అందమైన లక్ష్య ప్రభుపాద్ చక్కగా రాశారు చూడండి, జీవితంలోని అందమైన సన్నివేశాన్ని అందమైన లక్ష్య సాధనకి ఉపయోగించాలి, కానీ నీచమైన ఆరాధనకు ఉపయోగించరాదని గ్రహించాలి. అద్భుతమైన జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే ఏం చేయాలి? ఆ జీవిత పరమ లక్ష్యం తెలుసుకుని భక్తి సేవలో ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుంది, వీళ్ళు పంది 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 అంటారు, మన కుక్కకోల అంటాం, లేకపోతే ఏదో హీరో పేరు చెప్తాం, ఏ రాజకీయ నాయకుడి పేరో లేకపోతే హీరోయిన్ పేరో చెప్తాం, లేకపోతే ఏ సీరియల్లో హీరోయిన్ అది సీరియల్ గురించి అంటాం, అంత తప్ప తేడా ఏం లేదు కదండి. ఏదో ఒక పిచ్చి, ఇక్కడ పంది పిచ్చి, ఇంకొకరు వేరే పిచ్చి, అంత తప్ప. బట్ ఏమనాలి అక్కడ? కృష్ణ 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 అంటే వాళ్ళు డెలివర్ అవుతారు, లేకపోతే ఇక్కడే ఉండాల్సి వస్తుంది, రైట్. సో క్లాస్ లో చదివేద్దాం. సో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం సెకండ్ అధ్యాయం చూడవచ్చు. గీతా శ్రీకాంత్ మాతాజీ చదవండి నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ఈ వైదిక ఇతిహాసాలలో ఈ వైదిక ఇతిహాసాలలో తపస్సును అభ్యసించిన మహారాజులు, మహాచక్రవర్తులు ఎందరెందరో మనకు కనిపిస్తారు. ధ్రువ మహారాజు, అంబరీష్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు వంటి వారందరూ గొప్ప ఐశ్వర్యవంతులు మరియు అదే సమయంలో వారు గొప్ప మహర్షులు. ఆ విధంగా అందమైన మానవ జన్మను పొంది ఆర్థికాభివృద్ధికి మరియు సుఖ జీవనానికి కావలసిన అన్ని చక్కని సౌకర్యాలను పొందిన వారందరికీ వారు చక్కని ఉదాహరణను నెలకొల్పారు. ఈ సదవకాశాన్ని మరింత ఉత్తమ జన్మను పొందుటకు వినియోగించుకోవాలి. తపస్సును అభ్యసించుట ద్వారానే అది సాధ్యపడుతుంది. ప్రస్తుతం మనం ఈ భౌతిక దేహాల్లో జీవిస్తున్నాం. మనం కనుక కృష్ణ చైతన్య విధానాన్ని అంగీకరించినచో మన చైతన్యం పవిత్రమవుతుంది. అమెరికన్లు, యూరోపియన్లు స్వచ్ఛందంగా కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తున్న యువ విద్యార్థులు తాము ఈ విధంగా అభ్యసిస్తున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ ప్రక్రియ బాధతో కూడింది కాదు, ఆనందంతో కూడుకున్నట్టుది. పవిత్ర జీవనం వలన జంతు జీవనానికి మరియు మానవ జీవనానికి మధ్య గల భేదం బోధపడుతుందని వారిప్పుడు గుర్తిస్తున్నారు. వ్యభిచారం, మాంసం. లక్ష్మీదేవి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యభిచారం, మాంసభక్షణం, మత్తు పదార్థాలు, జూదం వంటి దురలవాట్లను విడిచి కృష్ణ చైతన్యానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ మన జీవితాలను పవిత్రం చేసుకున్నతో మనం క్రమంగా పూర్తిగా శుద్ధమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకోగలుగుతాము. తమ జీవితాలను పవిత్రం చేసుకొనగలిగితే అనంతమైన ఆనందాన్ని పొందగలరని తన కుమారులకు రాజర్షి అయిన వృషభదేవుడు తెలిపారు. శాంతి సౌభాగ్యాలను అనుభవించుటకే మన జీవితాలు ఉద్దేశింపబడినవి. కానీ ఈ భౌతిక జగత్తులో మనకు లభించే శాంతి సౌభాగ్యాలు పరిమితమైనవి. కానీ మనం కనుక జీవితాలను పవిత్రం చేసుకొని ఆధ్యాత్మిక స్థితిని సాధిస్తే మనం అపరిమితమైన శాంతి సౌభాగ్యాలను పొందగలము. ప్రభావతి మాతాజీ కంటిన్యూ చేయండి. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారండి. ఆధ్యాత్మిక జగత్తు శుష్కమైనది లేక శూన్యమైనది కాదు. ఇది వరకు తెలిపినట్లు అది వైవిధ్యంతో కూడుకున్నట్టిది.
వైకుంఠ లోకంలో అనుభవించగలిగే ఆధ్యాత్మిక ఆనందానుభూతిలో ఒక అంశం నృత్యం చేస్తూ ఆనందించడం. అక్కడ కూడా యువతీ యువకులు ఉంటారు. నిజానికి ఇక్కడ వార్ధక్యం, వ్యాధి, మరణం, జన్మ వంటి దుఃఖాలు ఉండవు. ఆధ్యాత్మిక జగత్తులో మనకు వారసత్వంగా సంక్రమించిన అపరిమితమైన ఆనందంలోనూ, విజ్ఞానంలోనూ, శాశ్వత జీవనంలోనూ మనం పాల్గొనాలంటే ఇంద్రియ తృప్తి కోసం శ్రమిస్తూ పందులను ఆరాధిస్తూ ఈ జీవితాలను మనం వృధా చేసుకోరాదు. కృష్ణ చైతన్య సాధనకు మన జీవితాలను అంకితం చేసుకోవాలి. దాంతో మనకు అపరిమితమైన సుఖం మరియు అపరిమితమైన ఆనందం లభించును. ఇది కృష్ణ చైతన్యోద్యమ ఉద్దేశం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, కొంతమంది ఎవరైతే ఉపయోగించుకోవట్లేదు వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుపాద్ గారు. ఎవరైతే ఉపయోగించుకున్నారో అటువంటి అద్భుతమైన భక్తుల గురించి చెప్పారు. వాళ్ళు ఎవరు? రాజర్షులు. బయటకి ఎక్స్టర్నల్ గా రాజులో ఉన్న లోపల మహర్షులు. అంటే వాళ్ళ చేతనంతా కూడా మహర్షిలాగా ఉంటుంది కదండి. సో ఎవరు? ధ్రువ మహారాజు, అంబరీష్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు. వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులు, మొత్తం ఆలాద్వారంలోనే ఉండేది. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? వీళ్ళలాగా ఇంద్రియ తృప్తి కోసం ఎగబడలేదు. వాళ్ళు ఏం చేశారు? జీవిత పరమ లక్ష్యం వైపు వాళ్ళు అడుగులు వేశారు. వాళ్ళ రాజులోని ప్రతి ఒక్కరిని ఆ విధంగా తీసుకుని వెళ్ళారు కదండి. ఆ విధంగా మనం ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? మన ఇంద్రియాలని కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలి. అంటే భక్తియుత సేవలో ఉపయోగించాలి. ఆ విధంగా మన ఇంద్రియాలని పవిత్రీకరణ చేయాలి. పవిత్రీకరణ చేయాలంటే ఈ 4 పాటించాలి. ధర్మానికి ఉన్న 4 స్తంభాలు ఏంటి? మాంసభక్షణము, స్తంభాలు 4 స్తంభాలు ఏంటి? తపస్సు అనే ఈ యొక్క స్తంభం ఏ విధంగా పడిపోతుంది? ఏం చేస్తే పడిపోతుంది? ఎవరు చెప్తారు? కృష్ణ చైతన్యం చేయకపోతే పడిపోతుంది. డెఫినెట్ గా చేయకపోతే పడిపోతుంది. పర్టికులర్ గా ఒక యాక్టివిటీ చేస్తే పడిపోతుంది. ఈ తపస్సు అనేది ఏంటి? తపస్సు అనేది ఎలా పడిపోతుంది? మత్తు పదార్థాల సేవన. మత్తు పదార్థాలు ఎప్పుడైతే సేవిస్తున్నాం, మత్తు పదార్థాల టీ కాఫీ కూడా వస్తాయి. ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళు ఏమవుతుంది? ఆ టైంకి అది పడిపోతే ఏం చేస్తారు వాళ్ళు? విధ్వంసం కదండి. తీసుకున్న విధ్వంసమే, తీసుకోపోయినా విధ్వంసమే అనుకోండి. ఏమవుతుంది? ఆ విధంగా అటువంటి విధంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళొచ్చా? కరెక్ట్ గా 10ంటికి టీ తాగే అలవాటు, ప్రవచనంలో కూర్చున్నారు, 10 అయిపోయింది, తల బద్దలైపోతుంది, అయిపోయింది కదండి. ఏమవుతుంది? మత్తు పదార్థాలు అలవాటు ఉంటే ఏమవుతుంది? ఈ తపస్సు అనే ఆస్టారిటీని తొలగించేస్తుంది. సో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకునే ముందు 10ంటికి టీ కావాలంటే ఎవరు ఇస్తారు? ఎవరు కదా. ఇప్పుడు ఇంట్లో ఉండి తపస్సు చేయమన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అడవికి వెళ్తే టీ ఉండదు, కాఫీ ఉండదు. కానీ ఇంట్లో కూర్చున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ సునాయాసమైన పద్ధతి ఎక్కడున్నావు అక్కడే ఉండు, బట్ ఈ పాటించి అంటున్నారు అంతే. ఈ మత్తు పదార్థాల సేవన ద్వారా ఏమవుతుంది? తపస్సు అనే పాదం పోతుంది. సో నెక్స్ట్ పాదం ఏంటి? కంపాషన్, క్లీన్లీనెస్, శుద్ధత. ఎలా పోతుంది? పరశ్రీ సాంగత్యం లేకపోతే పరపురుష సాంగత్యం, వివాహేతర సంబంధములు. సో వివాహేతర సంబంధం వల్ల ఏమవుతుంది? శుచిత్వం అనేది మెయింటైన్ అవ్వదు. ఒకటి బాహ్యంగా, అంతర్గతంగా కూడా కదండి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ పోతుంది. సో ఎప్పుడైతే బయట శుభ్రంగా ఉండరు, ఎవరైతే వివాహిత సంబంధాలు ఉంటారో, ఇంటర్నల్ గా వాళ్ళ మనసు ఎప్పుడు కూడా అటువంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తప్పుడు కార్యక్రమాలు చేస్తారు కదండి. తప్పుడు కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతారు. దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా తప్పులు చేస్తారు. ఎన్ని చూడట్లేదు, ఎన్ని కేసెస్ వస్తున్నాయి? మెయిన్ దీనివల్లే కదండి. ఆ శుచిత్వం అనేది మెయింటైన్ అవుతుంది. మూడవది ఏంటి? మెర్సీ, కరుణ. ఈ కరుణ అనే పదం ఎలా పుడుతుంది? మాంసభక్షణ అంటే హింస. కేవలం జంతువుని చంపితేనే హింస కాదు కదండి. మాటలతోనే చంపేయచ్చు ఎవరినైనా కదండి. వాడు బతుకుని సమ అయిపోతాడు. మన మాటలు ఎలా ఉంటే, కొంతమంది మాటలు తూటాలు కదండి, జస్ట్ వదిలిపెట్టేస్తారు అంతే. వాళ్ళు గన్ తీసుకొచ్చి కాల్ తీసినా అవతల వాళ్ళు అంత బాధపడరేమో, బట్ ఈ మాటలు ఎలా ఉంటాయి? తూటాల్లా ఉంటాయి. సో కరుణ అంటే వాళ్ళకి శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బంది పెడితే ఏమవుతుంది? కరుణ అనేది పోతుంది. రైట్, కరుణ అనేది పోతుంది. సో లాస్ట్ స్తంభం ఏంటి? సత్యం. ఇది ఎలా పోతుంది? గ్యాంబ్లింగ్, జూదంలో అబద్ధం ఆడాల్సిందే. అబద్ధం ఆడకుండా జూదం ఎలా ఆడతాడు వాడు? సో ఆ విధంగా ఏమవుతుంది? అసత్యం. సో ఈ 4 పాదాలు పడిపోతుంటే ఏమవుతుంది?
ఆ కలి యొక్క ప్రభావం వాడి మీద ఎక్కువ ఉంటుంది కదండి. ఎవరైతే ఈ ధర్మానుకున్న 4 పాదాలు రక్షించే విధంగా వాడి జీవితం ఉంటే, పవిత్రమైన జీవితాన్ని గడుపుతుంటే వాళ్ళు కలి యొక్క ప్రభావాన్ని చాలా దూరంగా ఉంటారు. ఎవరైతే ఈ 4 పాపాలు చేస్తున్నారో ఏమవుతుంది వాళ్ళకి? కలిని వాళ్ళు ఫ్రెండ్ చేసుకున్నట్టు అనమాట. కలి లాంటి వాడిని ఫ్రెండ్ చేసుకుంటే ఏమవుతుంది? వాడు హ్యాపీగా ఉంటాడా? ఉండలేడు. అలా జరుగుతుంది. సరే, అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎవరైతే పరిశుద్ధమైన జీవితం పాటించాలంటే ఇది ప్రాథమిక సూత్రాలు ఈ 4 కూడా. ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఇస్కాన్ సంస్థలో ఇవి 4 చెప్పినప్పుడు డివోటీస్ చెప్పారనమాట స్టార్టింగ్ లో. అమెరికా వాళ్ళు చాలా మంది ఇండియా నుంచి స్వామీజీలు వస్తారు, ఇలా నియమాలు ఎవరు పెట్టలేదు, అందుకని ఎంతో మంది ఫాలోవర్స్ వాళ్ళకి ఎంతో డొనేషన్స్ ఇస్తారు, సో మీరు కొంచెం రూల్స్ తగ్గించచ్చు కదా. సో ప్రభుపాద్ గారు అంటారు, మీకు రూల్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ ఇవి ఎవరైతే పాటించకపోతే ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, మానవుడే కాదు, జంతువాడు. ఇవి రూల్స్ అనేవి ఏంటి? నువ్వు మనిషివిగా గుర్తించుకుని మనిషిలాగా ఉండడానికి, అది ఇదేదో పెద్ద నువ్వు దేవుడు అయిపోవడానికి కాదు, ఇవి కేవలం మానవ జన్మ వచ్చినందుకు మానవుడిగా ఉండడానికి పాటించాల్సినవి అంతే కదండి. ప్రభుపాద్ గారు అంటారు, నేను వజ్రాలు అమ్ముతున్నా, ఎవరైతే కొనుక్కోవాలో వాడే వస్తాడు కదండి. అంతే కదా. వజ్రాల షాప్ లో ఎక్కువ మంది ఉంటారు, రోల్ గోల్డ్ షాప్ లో ఎక్కువ మంది ఉంటారు. రోల్ గోల్డ్ షాప్ లో నిండిపోద్ది ఎప్పుడు కూడా, వజ్రాల షాప్ లో ఒక్కళ్ళు ఇద్దరు కొనుక్కొచ్చుకుంటారు. అలాగే ఒక్కళ్ళు ఇద్దరు వచ్చినా పర్వాలేదు, బట్ వాళ్ళు ఒక్క వ్యక్తి డివోటీ అయిపోయినా చాలు, నా మిషన్ సక్సెస్ఫుల్. రైట్, అది ప్రభుపాద్ గారు అనమాట. ఇక్కడ వృషభదేవుడు కూడా వాళ్ళకి అదే చెప్తున్నారు. పవిత్రమైన జీవితాన్ని గడిపితే వాళ్ళకి ఏమవుతుందంట? ఆధ్యాత్మిక స్థితిలో ఉండటం కారణంగా అపరిమితమైన శాంతి, సౌభాగ్యం పొందుతారు. అంతేగాని భౌతికంగా మనం ఎన్ని స్కై స్కాపర్ బిల్డింగ్లు కట్టినా వాడికి శాంతి, సౌభాగ్యాలు అటువంటివి ఏమి సిద్ధించవు, కేవలం ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పుడే. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు, అటువంటి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళినప్పుడు అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు, ఈ త్రివిధ తాపాలు ఉండవు. సో ఆ విధంగా మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తులయ్యి ఆ యొక్క ఆనందాన్ని మనం చక్కగా అనుభవించగలం. అది ప్రభుపాద్ గారు చెప్తున్నారు. అది కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క పరమ ఉద్దేశం. ఏంటి? జీవుడు యొక్క నిజ స్థితిని తెలిపి ఆ నిజ స్థితిలో తను చేయాల్సిన భక్తితో సేవ చేయటం కారణంగా వాడు ఈ దేహంలో ఉన్నప్పటికీ కూడా త్రిగుణాతీతమయ్యి దివ్యమైన ఆనందాన్ని పొందగలుగుతాడు అని చెప్తున్నారు. సో ఇదే మా ఉద్దేశం. సో అప్పుడు ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అని ప్రభుపాద్ గారు చెప్తున్నారు. సో ఈ విధంగా ఏ జన్మ కావాలి నీకు? మానవ జన్మ, పశు జన్మ. సో నువ్వు పశువులా బతుకుతున్నావా, మానవులా బతుకుతున్నావా? మానవుడు అయినప్పటికీ పశువులా బతుకుతున్నావా కదండి. ఆ విధంగా మనం ఆలోచించుకుని ఏం చేయాలి? అట్లీస్ట్ మానవ జన్మ వచ్చింది, మనిషిలాగా బతకాలి. సో నెక్స్ట్ నాకు ఎటువంటి దేహము వద్దు, భౌతికపరమైనది, ఆధ్యాత్మిక దేహం కోసం నేను ప్రయత్నిస్తాను, ఈ విధంగా జీవితం గడపాలి. ఇది ప్రభుపాద్ గారి యొక్క మొత్తం ఈ అధ్యాయం యొక్క సారాంశం. సో నెక్స్ట్ వీక్ మనం ఆనందం కోసం అగ్గచాట్లు కదండి. ఆనందం కోసం మనం ఏమేం చేస్తాం జీవుడు, సో దాని గురించి ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఉంది. అది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయి డివోటీస్? ఈ బుక్ అది ఓకే, అయితే కొన్ని సెంటెన్సెస్ అవును, అది లేటెస్ట్ వన్ మీ దగ్గర ఉన్నది. నా దగ్గర నా పుస్తకాలు అంతా ఎతికితే నాకు దొరికింది. ఇది కనిపించదు, కొంచెం ఓల్డ్. ఇక్కడేమో కృష్ణ ఉంటారు, ఇప్పుడు మీ లేటెస్ట్ దాంట్లో కృష్ణ లేదు కదా, డైరెక్ట్ ఆరెంజ్ కలర్. ఇది లేటెస్ట్ వర్షన్ మాతాజీ. లేటెస్ట్ వర్షన్ లో కవర్ పేజ్ మార్చేశారు, బయటది మార్చేశారు. సో ఇది వన్ ఆఫ్ ద బాగా సోల్డ్ అయిన పుస్తకాల్లో ఒక పుస్తకం ఇది, ప్రభుపాద్ గారి స్మాల్ బుక్స్ లో. సో ఇది 2011 కే 70 కాపీస్ సోల్డ్ అయిపోయాయి. 70,000 కాపీస్ 2011 కే. సో అంటే ఎంత మంది చదివారు దీని. చాలా ఫేమస్ పుస్తకం ఇది, చాలా మంది డివోటీస్ అయ్యారు చదివి. సో అందుకని అనుకున్నాను, మనం ఇంకా డివోటీస్ అవ్వలేదు కదా, ప్రయత్నిస్తున్నా డివోటీ అవ్వడానికి, అందుకని చదివితే బాగుంటుందని తీసుకున్నాం. రైట్, ఏం సందేహాలు ఉన్నాయా డివోటీస్? లేవు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, రేపు ఏకాదశి కదా? ఉంది, డెఫినెట్ గా సెషన్ ఉంది రేపు. సో నేను కూడా చాలా ప్రార్థించాను రేపు ఉండాలి. ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ యాక్చువల్లీ, రామనవమి కూడా తీయలేకపోయాను సెషన్ అని. సో రేపు డెఫినెట్ గా ఉంది 10 to 1 ఏకాదశి మహత్యం చెప్పుకుని ఇవాళ నైట్ ఏదైతే కపిల శిక్ష చెప్పుకుంటామో దాని కంటిన్యూషన్ మనం చెప్పుకుందాం. ఓకే, పూర్తిగా అటెండ్ అవ్వలేకపోవచ్చు మాతాజీ. ఓకే, ఎంత కుదిరితే అంత అటెండ్ అవ్వండి. డెఫినెట్ గా ఎంత కుదిరితే అంత అటెండ్ అవ్వండి మాతాజీ. ఓకే, అలాగే మాతాజీ. ఏమైనా సందేహాలు? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ గురు మహారాజ్ వ్యాస పూజ మాతాజీ. ఎస్ ప్రభు, వ్యాస పూజ ఢిల్లీ మహారాజ్ మాయాపూర్ వెళ్ళలేరు, బాగోలేదు ఆయనకి. ఇస్కాన్ నోయిడాలో జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఢిల్లీలోనే ఉన్నారు మహారాజ్, ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. డాక్టర్స్ ఆర్ నాట్ పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మాయాపూర్ వెళ్ళండి చాలా కష్టం ఆయనకి.
సో ఆ, ఇస్కాన్ నోయిడాలోనే వ్యాస పూజకి ఏమైనా అటెండ్ అయితే అవ్వచ్చేమో తెలీదు. ప్రస్తుతం అక్కడైతే చేయండి అని చెప్పారంట మహారాజు. అన్ని చోట్ల చేస్తారు అలాగ, ప్రతి టెంపుల్ లోనూ వ్యాస పూజ సెలబ్రేషన్స్ జరుగుతాయి. మనం ఆల్రెడీ అద్భుతంగా మహారాజ్ గురించి చాలా బాగా గ్లోరిఫై చేసుకున్నాం. ఎవరైతే వినలేదో దయచేసి వినండి. రేపు ఎలాగో వ్యాస పూజ కాబట్టి కుదిరితే మళ్ళీ మహారాజ్ గురించి శ్రవణం చేయండి. రైట్? ఓకే. ఓకే అలాగే మాతాజీ. హరే చాలా మంది ఈ ఏకాదశి ఫలితం మహారాజ్ కి ఇస్తున్నారు. సో ఎవరైతే మహారాజ్ కి ఇవ్వాలి ఎవరైనా మహారాజ్ కి ఇవ్వాలి అనుకుంటే నాకు చెప్పండి. ఒక మంత్రం ఉంటుంది. సో మన ఏకాదశి క్రెడిట్ మహారాజ్ కి ఇవ్వడానికి వాళ్ళు పంపించారు, ఆ టీం వాళ్ళు. అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ పంపించమంటే నేను గ్రూప్ లో పంపిస్తాను. అది ఓకే. గ్రూప్ లో పంపించండి మాతాజీ. గ్రూప్ లో పంపించనా? అంటే ఇదేం ఫోర్స్ కాదు. ఓ మీరు ఏకాదశి చేయండి గురుమారి, అదేం ఫోర్స్ కాదు. సో అవుట్ ఆఫ్ మీ విల్ ఎవరైనా ఓకే ఈ ఏకాదశి ఏదైతే ఫలితం ఫర్ మై గురుమారా, లేకపోతే కొన్ని ఎక్స్ట్రా రౌండ్స్ చేసాం ఏకాదశి ఇది మా గురుమారి, అలాంటివి ఒక మంత్ ఇదివరకు ఎప్పుడు పంపించలేదు, పంపించారు. సో ఏ మంత్రం చెప్పి మన రౌండ్స్ భగవంతుడి దగ్గర ఇవి చెప్పాలి అన్నది అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, పంపించండి. ఎవరు వీలు ఉండే వాళ్ళు చేస్తారు. ఎవరు వీలుగా ఉన్న వాళ్ళు, కుదిరితే ఉపవాసం చేసే వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి మహారాజ్ కి. రైట్? సో లేదు జపం రౌండ్స్ ఇస్తామంటే అది మీ ఇష్టం. రైట్? నేను పంపిస్తాను అది మీ గ్రూప్ లో. ఓకే, అలాగే రెగ్యులర్ గా జపం ఎక్స్ట్రా మాతాజీ. డెఫినెట్ గా ఇప్పుడు రెగ్యులర్ గా జపం చేసే వాళ్ళు ఎక్స్ట్రా రౌండ్స్ మంత్రం చెప్పుకొని చేయండి. వాళ్ళు ఒక మంత్రం పంపించారు. సో మీరు ఎక్స్ట్రా రౌండ్ చేసిన తర్వాత దిస్ ఇస్ ఫర్ గురు మహారాజ్ అని చెప్పి అది చెప్పండి. అదే ధన్వంతరి జపం చేస్తున్నాము, ఉగ్రం ఓకే, వేరం చేస్తున్నాము. ఇది ఐదు ఒక రౌండ్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఉగ్రం వీరం చాలా మంది ధన్వంతరి చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ డివోటీ. సో ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాసం మరియు ఎక్స్ట్రా రౌండ్స్ గురు మహారాజ్ కి ఇవ్వాలి అనుకుంటే ఆ మంత్రం మీకు పంపిస్తాను. అవి ఆ విధంగా మహారాజ్ కి ఇవ్వండి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం భాగవతంలో కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ग्रंथराज श्रीमद् भगवत गीता की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताक स्वामी महाराज की जय. थैंक यू डिवोटीज. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. धन्यवाद. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. थैंक यू डिवोटीज. దగ్గర